జాగ్రత్తగా ఉండి మరి దేవుని వాక్యాన్ని వినాలి. ఇక్కడ ప్రకటించబడుతుంది ఏంటో మరి కొందరు వచ్చారు కనుక జాగ్రత్తగా మీరు విని మీ జీవితాల్లో మీరు ఆశీర్వాదం పొందాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. God bless you. Amen. So happy to be back again to minister the word of God. Amen. Amen. ఇది నాకే వస్తుందా ఇటు పోతుందా? నాకే వస్తుందా ఇది? ఓకే, ఇష్టాలిస్ ఒక చిన్న కోరస్ పాడుకుందాం పిల్లరా. మీకు అందరికి ఇష్టమేనా? ఓన్లీ believe, only believe, all things are possible, only believe, Lord I believe, my Lord I believe, all things are possible, only believe, Jesus is here, my Jesus is here, and all things are possible, only believe. God bless you. Amen. Blessed be the name of the Lord. చేరి వచ్చిన పరిశుద్ధ దేవుని సమాజమునకు, అలాగే వేదికను అలంకరించిన ప్రశస్త సేవకులకును, అలాగే మంచి చక్కని వాయిద్యం వాయించిన ప్రశస్త సహోదరులకును, ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఓకేనా? అందరు బాగున్నట్టేనా? రెడీనా? రెడీ ఫర్ ద బ్యాటిల్? వాక్యానికి సిద్ధపడదామా? హల్లెలూయా. అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన కార్యం ఈ ప్రపంచంలో వాక్యమని నమ్ముదామా ప్రియులారా? తల్లి కంటే, తండ్రి కంటే, ఆమేన్, కొంచెం బేసిక్ అండి. తండ్రి కంటే ప్రియుడి దగ్గరికి వెళ్ళి ప్రియురాల గురించి అడిగి, నీకు ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది బాబు అని అడగండి. మై డార్లింగే అంటాడు. కనులు మూసినా, కనులు తెరిచినా, నిద్రలో పోయినా, నడకలో పోయినా, ఎప్పుడు చూసినా ఆవిడే కనబడుతుంది అంటాడు. పిల్లరా, ఆ ప్రేమలో పడ్డాడు కాబట్టి అలా అనగలిగాడు. యేసయ్య ప్రేమలో నువ్వు నేను పడితే మనం కూడా అదే అంటాం. ఎక్కడికి పోయినా నా యేసే, వెరెవర్ ఐ గో మై జీసస్ కమ్స్. ఎక్కడికి వెళ్ళినా నా యేసే నాకు తోడు. దేవుడికి మహిమ. ఈరోజు ప్రపంచంలో అనేకులు అనేక రకమైన దాహములు కలిగి ఉన్నారు. కానీ మనకైతే ఈ ఎండాకాలంలో మనం ఈ టెంట్ కింద ఈ భౌతికమైన నీళ్లు దాహం కంటే కూడా ఆత్మ సంబంధమైన వాక్య దాహాన్ని కలిగి ఉన్నామని నిశ్చయముగా నేను చెప్పగలను ప్రియులారా. ఎందుకంటే మీరు మీ పని పాటలన్నీ ప్రక్కన పెట్టి ఈ కూటాన్ని ప్రేమించి, ఈ కూటానికి సహాయపడి, సేవకుడి కోసం నిలబడి, ఏమండి, వాక్యం వినడానికి వచ్చారు, వాక్యం ద్వారా దీవించబడడానికి వచ్చారు. అంతేనండి? అట్లే కాదండి పాస్వరం గారు, ఏదో రాకపోతే పాస్ గారు ఫీల్ అయిపోతాడని వచ్చామా అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందరూ ప్రేమగా వచ్చారా? వాక్యం నేర్చుకోవడానికి వచ్చారా? హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. రాత్రి ఒక చిన్న అంశాన్ని మీ ఎదురుకు తెచ్చాను. బహుశా మీకు అర్థమైందని అనుకున్నాను. నా పాటికి నేను మోగుకుంటూ వెళ్ళిపోయాను. ఇంటికి పోయి లోపల గదిలో పోయిన తర్వాత ఇంతకీ నేను చెప్పింది వాళ్ళకి అర్థమైందా, నాకు తెలిసింది నేను చెప్పానా, లేకపోతే వాళ్ళకి అవసరమైంది వాళ్ళకి వచ్చిందా అనేది నాకు పెద్ద ప్రశ్న మార్కుగా మిగిలింది. అందుకోసం ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. నేను చెప్పింది మీకు అర్థమైందా పిల్లరా? అర్థమైనట్టేనా? హల్లెలూయా. ఏదో 4 కేకలు పెట్టేవాళ్ళే దొరగారు, మాకేం అర్థం కాలేదు అనుకున్న వాళ్ళైతే ఈ వాక్యంలో ఈరోజు ఇంకొంచెం లోపలికి తీసుకుపోవడానికి ఇష్టపడతాను. దేవునికి మహిమ. మీకు విషయం తెలుసా? విత్తనము కేవలము
ఒక చిన్నగా ఉంటుంది అది. కానీ దానిలో నుంచి ఫలం రావాలంటే అది భూమిలో పడవేయబడాలి, భూమిలో చావాలి, అది భూమిని తన్నుకొని పైకి రావాలి. ఆమేన్. స్టోరీ అక్కడితో ఆగదు, ఇంకా ఉంది దాని స్టోరీ, ఇంకా ఉంది దాని కథ. అది మొలకెత్తడంతోనే సరిపోదు, అంకురించడంతోనే సరిపోదు. అది కాండం వేయాలి, ఆమేనేనా, అది ఆకులు పెట్టాలి, అది కొమ్మలు వేయాలి, అది పూత పెట్టాలి, ఆ తర్వాత ఫలం రావాలి. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్రాసెస్. క్రమము చాలా ఉంది ప్రియులారా. అలాగే ఈ వర్తమానం కూడా అంతే. వర్తమానం యేసుక్రీస్తునామములో బాప్తిసం తీసుకుని వెంటనే సరిపోదు, సంఘంలో చేర్చబడిన వెంటనే సరిపోదు. మనము పరిపూర్ణమైన వధువు వచ్చేదాకా, స్తోత్రం, ఏ వధువు కొరకైతే ఆయన ఎదురు చూస్తున్నాడో, ఏ ఎస్తేరు కోసమైతే ఆయన ఎదురు చూస్తున్నాడో, చెప్పొచ్చు మాట, ఏ రెబకా కోసమైతే ఆయన ఎదురు చూస్తున్నాడో, ఆ పరిపూర్ణత వచ్చేటంత వరకు ఇటువంటి కూడికలు మనకు అవసరమే, ఇటువంటి ఉక్కుపోతలు మనకు అవసరమే. చెప్పొచ్చు పిల్లరా. హల్లెలూయా. లేకుంటే ఏంటండి బాబు, చక్కగా ఇంట్లో ఉండేవాళ్ళము, ఎండలు స్టార్ట్ అయిపోయినాయి, ఈ టెంట్లో కూర్చోవాలంటే చాలా కష్టం అన్న పరిస్థితులు. బట్ యు కమ్, వీటన్నిటిని జయించి మీరు ఇక్కడికి వచ్చారు. వాక్యం నేర్చుకోవడానికేనా, వాక్యంలో ఆనందించడానికేనా? హల్లెలూయా. ఓకే ప్రియులారా, ఒక చిన్న వాక్యం చదువుకుందాం. చాలా ఎక్కువసేపు నిలబడి ఉన్నారనుకుంటా. ఒక వాక్యం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. దానికి ముందుగా ఇంకొక మాట అక్కడ ఉంది, అది కూడా చదివి ముందుకు వెళ్ళిపోతాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము. ఓకే, చదువుదాం పిల్లరా, దేవుని వాక్యం చదువుకుందాము. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం చదువుతూ ఉన్నాను. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపుకుంటున్నట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపుకుంటున్నట్లును, వాటిలో 3వ భాగము కొట్టబడేను. 13వ వచనం. మరియు నేను చూడగా, మరియు యోహాను చూడగా, మరియు వధువు చూడగా, మరియు ఈ కాలపు అమ్మగారు చూడగా. అర్థమైందా పిల్లరా? మరియు నేను చూడగా ఆకాశం యొక్క మధ్యలో ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటేనే. చెప్పింది ఎవరు? చెప్పింది పక్షిరాజు. పక్షిరాజు ఎక్కడ ఉండను? పక్షిరాజు ఆకాశంలో ఉండను. ఎందుకని? పక్షిరాజు ఆకాశపు జీవి అయ్యుండును. పక్షిరాజు భూ సంబంధమైన జీవి కాదు. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్ చెప్పొచ్చా? కొంచెం మోగాలి గట్టిగా. నా స్వరము కంటే మీ స్వరం అధికంగా ఉంటే నాకు ఇంకా చాలా సంతోషం. దేవుడు ఈ భూమి ఆకాశమును సృజించినప్పుడు దేవుడు సముద్రమును ఖాళీగా పెట్టలేదు. సముద్రములో దేవుడు సముద్రం యొక్క మత్స్య సంపదను పెట్టాడు. ఏం రైట్? ఏమండి, సముద్రాన్ని దేవుడు ఖాళీగా ఉంచలేదు. సముద్రంలో మెరైన్ లైఫ్ అంటే సముద్ర జీవులను దేవుడు పెట్టాడు. అడవులను దేవుడు సృజించినప్పుడు అడవులను దేవుడు ఖాళీగా పెట్టలా. దేవుడు అడవి జంతువుల చేత నింపాడు. ఇస్ రైట్? ఆమేనేనా? ఈ భూమి మీదని దేవుడు శూన్యముగాను ఈ భూమిని మనుషులకి నివాస యోగ్యముగా చేశాడు. దాని అర్థం ఏంటంటే ఈ భూమి ఖాళీగా ఉండకూడదు, ఈ భూమి జనులతో నిండాలి. ఆదాముతో దేవుడు అదే చెప్పాడు. ఈ భూమిని నింపు, ఈ భూమిని విస్తరింపు చేయి, దీన్ని లోపరుచుకో, దీన్ని కంట్రోల్లో పెట్టుకో. హల్లెలూయా. దేవుని ఉద్దేశంలో సుస్పష్టంగా ఉన్నాయి.
దేవుడు ఎన్నడూ ఐడియల్గా ఉండే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు ఖాళీగా ఉండే దేవుడు కాదు. నా మనసు ఖాళీగా ఉండకూడదు. నువ్వు నేను ఏదో ఒక పని చేస్తూనే ఉండాలా. నువ్వు నేను మనసులో క్రీస్తును ధ్యానిస్తూనే ఉండాలా. మన మనసు ఖాళీగా ఉండకూడదు. మిద్ది మీద ఒక మనిషి ఖాళీగా తిరుగుతూ ఉన్నాడు, కానీ ఆ మిద్ది మీద మనిషి యొక్క మనసులోకి సాతానుడు చొరబడి ఆ మనిషిని పాపములో పడేశాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, మీ మనసులను క్రీస్తు వాక్యము చేత నింపుకొనుడే. ఆమేన్. ప్రార్థన చేసుకున్నా. దయగల మా తండ్రి ప్రభువుని యేసు, వాక్యమైన దేవా, ఈరోజు మాతో మాట్లాడండి. ఈరోజు కొన్ని విషయాలు మాకు బయలుపరచండి. ఈవేళ మా ప్రభువా, నా దేవా, మేము క్రీస్తు గురించి మాట్లాడగోరుతున్నాం, యేసు గురించి మాట్లాడగోరుతున్నాం. యేసుక్రీస్తు గురించి ఎక్కడైతే మాట్లాడబడుచు ఉన్నదో అక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడని మా ప్రవక్త చెప్పాడు నాయన. అలాగే వేదవాక్యం కూడా చెప్పింది, ఎక్కడ 2-3 నా పేరిట కూడి ఉందిరో వారి మధ్యలో నేను ఉంటాను అని అన్నావు ప్రభువా. అన్న దేవుడా, నువ్వు మాట తప్పకుండా ఈ మధ్యాహ్నము ఈ చిలుకూరు గ్రామంలో ఈ చిన్న వధువు మధ్య, ఒక దేవుని సమూహం మధ్య, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, మా మధ్య మీరు సంచారం చేయండి ఆయన. మా మధ్య మీరు కదలాడండి ప్రభువా. తండ్రి, ఉక్కగా ఉంది వాతావరణం, కానీ పరలోక ఆ అభిషేక వాతావరణం తీసుకురానైనా. ఓ దేవా, వాక్యం వినే మనసు మాకు ఇవ్వండి నాయనా. మా హృదయంలోకి సున్నతి దయచేయనైనా. ఈవేళ ఎవరికి ఏది అవసరమో వాడిని దయచేయి ప్రభువా. ఎవరికైతే ఒక నమ్మలేని నిజం కావాలో వారికి ఒక నమ్మలేని నిజాన్ని దయచేయనైనా. రక్షణ ఒక నమ్మలేని నిజమునైనా, స్వస్థత ఒక నమ్మలేని నిజమునైనా, మూడో ఏడుపు ఒక నమ్మలేని నిజమునైనా. కాబట్టి నీ పిల్లలకు వాటిని దయచేయనైనా. ఓ దేవానికి మహిమ. మా మధ్యలో కదిలాడండి. నీవు సజీవుడని రుజువుపరచుకోండి. నీ దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. బలహీనంగా ఉన్నాను ప్రభువా, బలపరచండి నాయనా. నా స్వరాన్ని ముట్టు నాయనా. నీ ప్రజలకు దీవెనగా వాడుకోండి ప్రభువా. ఆశీర్వదించమని, వాక్యాన్ని విరిచి వడ్డించమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఓకేనా? ఓకే. ప్రియులారా, రాత్రి నేను చెప్పిన ఒక అంశం ఏమిటి అంటే, గుర్తుందా అందరికీ? ఏ పరిచర్యకి మధ్యలో ఈ పరిచర్య ఉన్నది గుర్తుందా ప్రియులారా? కామా చర్చ్. ఏ పరిచర్యకి? దేవుని కుమారుని పరిచర్యకి, దావీదు కుమారుని పరిచర్యకి మధ్యలో ఉండిన మనిషి కుమారుడు పరిచర్య. మనిషి కుమారుడు పరిచర్య యూదులకి ఒకసారి జరిగింది, మరలా రెండోసారి జరగదు. ఇప్పుడు దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు, నీకు నాకు దేవుడు, అన్యులైన మనకి దేవుడు ఆయన. నమ్మొచ్చా మాట? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు. ఏమని? అన్ని జనులకి చెప్పండి. ఎవరికి? ఇక్కడ అన్ని జనులు ఉన్నారా? ప్రపంచంలో 3 జాతులు ఉన్నాయట. అదేంది వరం గారు? మన ఇండియా దేశంలో ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారు కదా. నువ్వేంటి 3 జాతులే ఉన్నాయంటున్నావు? ప్రపంచంలో 3 జాతులే ఉన్నాయన్నాడు ప్రవక్త. హల్లెలూయా. అదేంటి? అమెరికా వాళ్ళు ఉన్నారు, యూరప్ వాళ్ళు ఉన్నారు, నల్లోళ్ళు ఉన్నారు. ఏమండి? బ్రౌన్ ప్రజలు, మనమే బ్రౌన్ అంటే బ్రౌన్ తెలుగులో ఏమంటే గోధుమ రంగు. మన మొఖాలు చూడు, గోధుమ రంగు మొఖాలు. మా తిమోతి బ్రదర్ ముఖం గోధుమ రంగు ఒక ముఖం అది. హల్లెలూయా. మా రమేష్ గారి ముఖం ఆఫ్రికా నుంచి వచ్చినట్టున్నాడు సహోదరుడు, అయినా ఇండియా వాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రౌన్ ప్రజలు మనం. ఏమంటే వైట్ ప్రజలు ఉన్నారు, ఎల్లో ప్రజలు ఉన్నారు. ఆ జపాన్ వాళ్ళు చూడండి, పచ్చగా ఉంటారు వాళ్ళు. పచ్చ జనాలు ఉన్నారు, గోధుమ రంగు జనాలు ఉన్నారు, నల్ల జనాలు ఉన్నారు. వైట్ ప్రజలు అంటే తెల్ల జనాలు, శ్వేత జాతీయులు అంటారు వాళ్ళని, వాళ్ళు ఉన్నారు. మరి ఏంటి నువ్వు 3 అంటున్నావు? నా ప్రవక్త ఏం చెప్పాడో నేను అది చెప్పాలనుకుంటున్నాను. నా ప్రవక్త నాడు ప్రపంచం మొత్తం 3 జాతులు విస్తరించి ఉన్నాయన్నాడు.
ఆ 3 జాతులు షేము, హాము, యాపేతు. బైబిల్ చేసిన వాళ్ళు ఆమె చెప్పండి మరి. షేము, హాము, యాపేతు, ఈ 3 జాతులే ప్రపంచం ఎంత ఉన్నారట. ఓకేనా? బ్రదర్ బెనకమంటాడు, ఇదిగో 3 జాతులు ఎవరో కాదు, ఒకరేమో యూదులై ఉన్నారు, రెండో వాళ్ళేమో సమరయులై ఉన్నారు, మూడో వాళ్ళేమో అన్యులై ఉన్నారు అన్నాడు. 3 జాతులు అర్థమైంది మీకు ఇప్పుడు? హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ కేటగిరీలో ఉన్నాం? అన్యుల కేటగిరీలో ఉన్నాం. నువ్వు ఏ కులమైనగా ఈ భారతదేశంలో నువ్వు ఏ కులమైన కావచ్చు. నువ్వు తక్కువ కులమైన కావచ్చు, ఎక్కువ కులమైన కావచ్చు, నువ్వు మధ్యలో కులం కావచ్చు, లేకపోతే నువ్వు ఇంకా దిగజారిన కులం కావచ్చు. నువ్వు ఏ కులం వాడివైనా నీవు అన్యుడివే. అమెరికా వాళ్ళు తెల్లగా ఉన్నా వాళ్ళు కూడా అన్యులే. ఈ ప్రపంచంలో సున్నతి పొందని ప్రతి ఒక్కరూ అన్యులే. దేవునికి మహిమ. హల్లెలూయా. బ్రదర్ వరం మేము కులం ద్వారా గుర్తించబడుతున్నాం, అయినా అన్యుడివే. బ్రదర్ వరం మేము మా సంఘం ద్వారా గుర్తించబడుతున్నాం, అయినా అన్యుడివే. బ్రదర్ వరం నేను మా యొక్క విద్య ద్వారా గుర్తించబడుతున్నా, అయినా అన్యుడివే నువ్వు. ఓకేనా? అయితే యూదులకు ఒకసారి మనిషి కుమారుడు పరిచయం జరిగింది. కానీ అదే యేసు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? అన్యులకు కూడా మనిషి కుమారుడు పరిచయం జరుగుతుంది. దేవునికి మహిమ. ఎఫెసీ సంఘకాలం నుంచి లవుదికే సంఘకాలం వరకు 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాల్లో ఆయన దేవుని కుమారుడు పరిచయం చేసుకుంటూ వచ్చాడు. కానీ 1963 సంవత్సరంలో ఆయన చిన్న పుస్తకం చేతపట్టుకొని ఆయన మేఘారుడుగా దిగి వచ్చాడు. ఆయన ప్రకటన గ్రంథం 10:1 ప్రకారము ఆయన ఈ యొక్క విమోచన గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. వధువుకు స్థానాలు చూపించడానికి వచ్చాడు. ఆమేన్. ద మైటీ ఏంజెల్, ఆ బలిష్ఠ దూత, ఆ మనిషి కుమారుడు పరిచర్య ఇప్పుడు వధువుకు జరుగుచూ ఉన్నది. బ్రదర్ బెనహం అన్నాడు, ద సన్ ఆఫ్ మ్యాన్ వాజ్ రివీల్డ్ త్రూ ఏ సన్ ఆఫ్ మ్యాన్. మనిషి కుమారుడు ఒక మనిషి కుమారుడు ద్వారా బయలుపరచబడుతున్న దినాలు ఇవి. ఈ రోజున జనులకి, మతాలకి, శాఖలకి, సంస్థలకి ఈ పరిచర్య విలువేంటో తెలియదు, ఈ పరిచర్య ఘనత ఏంటో తెలియదు, ఈ పరిచర్య దేవుడు ఎందుకు మనకిచ్చాడో తెలియదు. తెలియనందువల్ల ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. అయితే మనము రూఢిగా నమ్మవలసింది, ఇదిగో నా వైపు చూడండి, ఇదిగో మనం నమ్మవలసింది ఏందో తెలుసా? మనము మనిషి కుమారుడు పరిచర్య కింద తయారు చేయబడుతూ ఉన్నాము. స్పష్టత వచ్చిందా మీకు? ఆమేన్. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మనం మనిషి కుమారుడు పరిచర్య దినాల్లో ఉన్నామని. చెప్పరా మీరు? చెప్పవా సిస్టర్? చెప్పవా నువ్వు? మనిషి కుమారుడు దినాల్లో ఉన్నామని చెప్పండి. నువ్వు కూడా చెప్పమ్మా. మనిషి కుమారుడు దిన, ఏదో మనిషి అంట కుమారుడు అంట అర్థం కావట్లేదు. పాద్రి గారు కొత్తగా ఉన్న మాట్లాంటారా? అర్థమైందా? ఏ దినాల్లో ఉంటిమి? మనిషి కుమారుడు పరిచర్య దినాల్లో ఉంటిమి. ఇంతవరకు అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం. దాన్ని నమ్మిన వాళ్ళు కొందరు ఉన్నారు, దాన్ని తిరస్కరించిన వాళ్ళు కొందరు ఉన్నారు. రాత్రి కొన్ని విషయాలు చెప్పాను, గుర్తుందా మీకు? హల్లెలూయా. జక్కయ్య ఆ పరిచర్య నమ్మాడు. ఆమేన్. సమరయ స్త్రీ ఆ పరిచర్య నమ్మింది. హల్లెలూయా. పేతురు ఆ పరిచర్య నమ్మాడు. పౌలు ఆ పరిచర్య నమ్మాడు. మనిషి కుమారుడుగా దేవుడు దిగి వచ్చాడని నమ్మాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇంకో విషయం కూడా చెప్పమంటారు మీకు? చెప్పమంటే చెప్తా మరి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఆ పరిచర్య ఆ రోజు వాళ్ళకి జరిగితే ఈరోజు అదే పరిచర్య నీకు నాకు జరుగుతుంది. ఆ గొప్ప బలిష్ఠమైన దూత, ఆ మనిషి కుమారుడు ఇప్పుడు ఒక మనిషి కుమారుడు ద్వారా, అంటే ప్రకటన గ్రంథం 10:7 దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఈ భూమి మీద 7వ దూత ఉండును అని అన్నాడు. అతను ఒక మనిషి కుమారుడై ఉండును అన్నాడు. ఈ మనిషి కుమారుడు ఆ మనిషి కుమారుడు బయలుపరిచే దినాలు ఇవి. ఆమేన్. అర్థమైంది మీకు? ఇవన్నీ మనకు కంఠోపాఠంగా రావాలి. మరి మన నోటి వెంట ఈ పదాల వెంట రావాలి మనకి. స్తోత్రం. ఒక మనిషి కుమారుడిని బయలుపాటు చేశాడు.
ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో పెండ్లి కుమారుడు ఇక్కడ ఉన్నాడు. ఏమన్నాడు? పెండ్లి కుమారుడు ఆకాశంలో లేడు, పెండ్లి కుమారుడు తండ్రి సింహాసనం దగ్గర లేడు, పెండ్లి కుమారుడు సంస్థల్లో లేడు, పెండ్లి కుమారుడు శాఖల్లో లేడు, పెండ్లి కుమారుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడా? స్వరము వినగలిగినంత అందుబాటులో, చేర్చుకోగలిగినంత అందుబాటులో, లోపలికి రాగలిగిన అందుబాటులో, నూనె నింపుకోగలిగిన అందుబాటులో. నేను చెప్పే మాటలు మీకు క్యాచ్ దిస్ వర్డ్స్. ఈ మాటలు పట్టుకోండి పిల్లారా. ఏంటో కొంచెం మీరు ఏదో మడిదిన పాములాగా మౌనంగా ఉన్నారు. అర్థమైందా? కొంచెం కొంచెం హుషారు రావాలి. మరి ఈ మాటలు చెప్తుంటే ఈ టెంట్ అంతా కూడా ఊగిపోవాలి. మరి అట్ట ఊగిపోయిన మీకు కళ్ళు అన్నీ ఏదో ఒక రకంగా అయిపోతుంది. మీకు దర్శనాలు చూడొద్దు, కళలు చూడొద్దు, నా వైపే చూడండి, వాక్యాన్ని చూడండి. అర్థమవుతుందా పిల్లారా? హల్లెలూయా. పాస్టర్ గారు నీకేం తెలుసు, నేను చెప్తా ఉంటే నేను లోపల ఆలోచన చేస్తూ ఉంటే ఒక పక్క కళ్ళు కళ్ళు ఏమంటాం మూతలు పడతా ఉంటుంటే. హల్లెలూయా. అట్లాంటి దర్శనాలు ఇంటికి పోయిన తర్వాత చూడండి. ఇప్పుడు మాత్రం వాక్యం వినండి. ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి, కొంచెం గట్టిగా కదలండి, గట్టిగా చెల్లించండి. మీరు సజీవులను నమ్మొచ్చా? ఇది సమాధుల తోట కార్యక్రమా? ఇది సజీవులు కదలాడే కార్యక్రమం ఇది. హల్లెలూయా. కొంచెం ఇట్లాంటి మసాలాలు వేస్తే కానీ మీరు కొంచెం కదిలేతట్లేరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యానికి స్పందన ప్రతిస్పందన ఉండాలి పిల్లారా. నేను స్పందిస్తున్నప్పుడు మీరు ప్రతిస్పందించకపోతే నేను ఎవరికి చెప్పినా? మైకి చెప్పుకునేనా, ఇల్లైట్లకి చెప్పుకునేనా, అది తెరకొట్టుకు చెప్పుకోమంటారా? నీకే నేను చెప్పాలనుకుంటున్నాను. అయ్యగారు ఇంత ఖర్చు పెట్టింది దేనికి? మీరు ఇంత ఖర్చు పెట్టింది దేనికి? వాక్యాన్ని లాగడానికేగా, వాక్యాన్ని పొందుకోవడానికేగా. హల్లెలూయా. అర్థమైందా? ఇదే డబ్బులతో దేనిలో ఖర్చు పెడితే ఇంకేదో అవుతుంది. కానీ ఈ డబ్బుతో, ఈ ఖర్చుతో, ఈ త్యాగంతో ఒక వధువు బయలుపాటుకు రావాలి, ఒక వధువు నింపబడాలి. లోరేడు గాడేమే. అర్థమైందా? ఎంతమంది నాకు ఆలోచనలు అర్థమవుతున్న ఆలోచనలు? హల్లెలూయా, గ్లోరీ. చప్పలు కొట్టి ఇంకోసారి స్తోత్రం చెప్పండి. ఏమే. ఒక మనిషి కుమారుడు మనిషి కుమారుడిని బయలుపరిచాడు. ఇప్పుడు వధువు ఎవరిని బయలుపరచాలా? వరుడిని బయలుపరచాలా? ఇదిగో పెండ్లి కుమారుడు. ఏడి ఎక్కడున్నాడు? ఏడీనా ఎక్కడున్నాడు? అయినా ఇదిగో పెండ్లి కుమారుడు అన్నాడు కదా ఆయన. బైబిల్లో చదవలేదు ఈ మాట. 10 మంది కన్నికలు ఎవరిని ఎదుర్కోవడానికి పోయారట? ప్రధానమంత్రి గారినా, ముఖ్యమంత్రి గారినా, మరి ఎవరట? ఏ కాలం ఇది? మధ్యలో పాటలు పాడాలనుకుంటున్నాను, కనీసం మన అబ్బాయిని పిలవండి. పెండ్లి కుమారుని యొక్క వర్తమానము పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు దేవుని నుండి వచ్చిన తాజా మన్నా, కమ్మని మన్నా. దేవుని నుండి వచ్చిన తాజా మన్నా, అది మధురమైన మన్నా. లాలే లాలా లాలే లాలే చబల్లో లాలే 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 లాలే. హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి కుమారుని యొక్క వర్తమానము పెండ్లి విందుకై సిద్ధపరచుచున్నది. ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము, ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము దేవుని నుండి వచ్చిన తాజా. ఏ మౌనంగా ఉన్నారేంటి? దేవుని నుండి వచ్చిన తాజా మన్నా, తాజా మన్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you. God bless you. Thank you, sir. The message of this hour, ఈ గడియ వర్తమానం ఏంటో తెలుసా?
ఇది పెండ్లి కుమారుని వర్తమానం, ద మెసేజ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్. ఈ గడియ వర్తమానం ఏంటట? ఈ గడియకు పంపబడిన వర్తమానం ఏమిటి అంటే పెండ్లి కుమార్తెను తయారు చేసే వర్తమానము. ఈ చిలుకూరులో చాలా సంఘాలు ఉన్నట్టున్నాయి, చాలా మతాలు ఉన్నట్టున్నాయి, చాలా రకమైన ప్రజలు ఉన్నట్టున్నారు. కానీ out of all these people, out of all the denominations, out of all these religions, God is making a bride out of all these people with this message. ఈ గుంపులో నుంచి, ఈ కులాలన్నింటిలో నుంచి, ఈ మతాలన్నింటిలో నుంచి, ఈ శాఖలన్నింటిలో నుంచి దేవుడు ఈ గడియ వర్తమానం ద్వారా, ఈ గడియ వర్తమానం తీసుకొని ఒక వధువుని తయారు చేస్తూ ఉన్నాడు. ఇది పెండ్లి కుమారుని వర్తమానం అంటే. అర్థమైందా? హియర్ ఈజ్ బ్రైడ్ గ్రూమ్. చిలుకూరులో బ్రైడ్ గ్రూమ్ ఉన్నాడు, చిలుకూరులో పెండ్లి కుమారుడు ఉన్నాడు, ఆమె ఆయన ఉన్నాడు. ఇది అసలు మాట. ఆమె ఈమెనా? ఈమెనా? ఈమె ఆయన. షీ ఈజ్ హిమ్. ఆమెతో పాటు చప్పట్లు కొడితే ఇంకా సంతోషిద్దును మరి నేను. షీ ఈజ్ హిమ్. ఈమె ఆయన అయి ఉన్నాడు. ఈ ఆయన వాక్యమైతే ఈవిడ కూడా వాక్యమే. ఆయన నిత్యమైతే ఈవిడ కూడా నిత్యమే. ఆయన పరిశుద్ధుడైతే ఈమె కూడా పరిశుద్ధమైనది. ఆయన ఎముకలో ఎముక ఇక్కడ ఉన్నది, ఆయన మాంసంలో మాంసం ఇక్కడ ఉన్నది, ఆయన స్వభావంలో స్వభావం ఇక్కడ ఉన్నది. శ్రీమతి యేసు ఇక్కడ ఉన్నది. శ్రీమతి యేసును తయారు చేసేది ఏమిటో తెలుసా? ఈ గడియ వర్తమానమే. మీకు అర్థమైంది కదా? హల్లెలూయా. ఓకే, పెండ్లి కుమారుడు వర్తమానం. హియర్ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్. మిగతా 6 సంఘకాలాల్లో పెండ్లి కుమారుడు ఇడుగో అని చెప్పినాడు ఎక్కడ ఏ బాధకుడు లేడు. పెండ్లి కుమారుడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పగలిగినటువంటి వర్తమానం ఏది లేదు చరిత్రలో. కానీ ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తుని పెండ్లి కుమారుడు చూపించే వర్తమానం ఏదని ఉందంటే అది ఈ గడి వర్తమానమే. ఆయన పెండ్లి కుమారుడు, ఈమె పెండ్లి కుమార్తె. వీరిద్దరికి 7 ముద్రల ద్వారా పెళ్ళి అయిపోయింది. స్తోత్ర. హల్లెలూయా. చెప్పొచ్చు ఆమేన్. హల్లెలూయా. కల్వరి యేసయ్య ప్రక్కలో నుండి తీయబడినది ఈ వధువు సంఘము. కల్వరి యేసయ్య ప్రక్కలో నుండి తీయబడినది ఈ వధువు సంఘము. జగత్తు పునాది వేయబడక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఉండెనే వధువు సంఘము. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఉండెనే వధువు సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఎక్కువ ఇచ్చి పాటప్పుడు హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మగారు ఎక్కడుందట? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉందట. ఎప్పుడుందట? 2000 సంవత్సరాల క్రితం ఉందా? 5000 సంవత్సరాల క్రితం ఉందా? 6000 సంవత్సరాల క్రితం ఉందా? జగత్తు పునాది వేయబడక మునిపే. చంద్రుడు లేనప్పుడేనా? సూర్యుడు లేనప్పుడేనా? నక్షత్రాలు లేనప్పుడేనా? 3rd డైమెన్షన్ కాలము లేనప్పుడేనా? ఎక్కడుంది? ఆయన మనసు వెనక భాగంలో ఉన్నది, ఆయన శరీరంలో ఉన్నది, ఆయన మాంసంలో ఉన్నది, ఆయన తలంపుల్లో ఉన్నది, ఆయన ప్రణాళికల్లో ఉన్నది. నువ్వు ఎవరివో తెలుసా నీకు? యు ఆర్ ద అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. నీవు దేవుని గుణలక్షణానివి. ఆమేన్. ఏ బ్రదర్ వరం, నేను దేవుని గుణలక్షణం అంటావా? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నీవు దేవుని తలంపువి, నువ్వు దేవుని ఆలోచనవి, నువ్వు దేవుని గుణలక్షణానివి. దేవుడే ఈ భూమి మీదకి ఈ కాలంలో నేను పంపి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రకటన
4లో వధువు పైకి వెళ్ళెను 19లో 4లో వధువు పైకి వెళ్ళెను 19లో భూమి పైకి తిరిగి వచ్చి మరోసారి ప్రకటన 4లో వధువు పైకి వెళ్ళెను. ఏదో చప్పట్లు పట్టుకొని ఇటు పడుతున్నాం. నవదంపతులు ఈ భూమి మీదనే, నవదంపతులు ఈ భూమి మీదనే వెయ్యేండ్లు కాపురము చేయుచుందురు, ఏలుచుందురు. వెయ్యేండ్లు కాపురము చేయుచుందురు, భూమి ఏలుచుందురు. నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన, నీకేనయ్యా నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన, నీకేనయ్యా. హల్లెలూయా. చెప్పు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన యొక్క 7 మహిమ కనపడుతుంది. ఆయన ఎలా ఉన్నాడు, ఆయన వస్త్రం ఎలా ఉన్నది, ఆయన శిరస్సు ఎలా ఉన్నది, ఆయన పాదాలు ఎలా ఉన్నాయి, ఆయన రొమ్మును తట్టి ఎలా ఉన్నది, ఇవన్నీ 7 మహిమ కనపడుతుంది. కానీ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో అన్ని జనులకు ఇవ్వబడి 7 సంఘకాలాలు కనపడుతున్నాయి. అన్ని జనులు మనమేనా పిల్లరా? మనకే అన్ని జనుల కాలములు ఇవ్వబడ్డాయా? అయితే ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో అన్ని కాలాలు ముగింపైపోతున్నాయి. 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తన వధువుతో అంటున్నాడు, పైకి ఎక్కిరా, ఇక్కడికి ఎక్కిరా, భూమి మీద అణుబాంబులు పడబోతున్నాయి, నువ్వు పైకి ఎక్కి వచ్చాయి. 4వ అధ్యాయంలో దేవుడు, అందుకని ఈ పాటలో అది రాసే ఆ మాట మీకు అర్థమైంది ఇప్పుడన్నా? ఏందో వరంగారు చేతులు ఊపుతున్నావు పాడుతున్నావు ఏంటంటూ ఈ పాటలంట? వధువుకు అర్థమైంది నా భాష. ఏమ్మా ప్రకటన 4లో వధువు పైకి వెళ్ళిన 19లో భూమి పైకి. అర్థమైందా? హల్లెలూయా. అర్థమైందా? ప్రకటన 4లో పైకి పోయింది అమ్మగారు, పోయిందా లేదా? ఈ భూమి మీద అణుబాంబులు యుద్ధం జరిగేటప్పుడు అమ్మగారు ఎక్కడుందట? ఎక్కడుందట? రాజగృహంలో ఉంది, భవనంలో ఉంది, ఆయన కౌగిల్లో ఉన్నది, బహుమానాలు పొందుకుంటుంది. స్తోత్రమేనా? అక్షయులతో ఉన్నది, సజీవులతో ఉన్నది, శరీర మార్పు పొందిన వాళ్ళతో ఉన్నది. ఇవన్నీ మన మాటలే. మీకు అర్థమైంది పిల్లరా? హల్లెలూయా. ఇక 3వ వచనం పాడుకుందాం. రెడీనా? ఈ భూమి ఆకాశపు నృత్యములన్నీ నికుటమైన వెండ్రముతో కాలిపోవును. ఈ భూమి ఆకాశపు నృత్యములన్నీ నికుటమైన వెండ్రముతో కాలిపోవును. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఉండునే, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఉండునే. నిత్యమగు ఏదేను మనకు సొంతము, నిత్య నివాసము. నిత్యమగు ఏదేను మనకు సొంతము, నిత్య నివాసము. బ్రదర్ వరాం, ఈ భూమి మీద కృత్యాలు కాలిపోతాయా? H2O కాలిపోతుందా? సముద్రం కాలిపోతుందా? పాపం కాలిపోతుందా? వ్యభిచారం కాలిపోతుందా? దుష్టత్వం కాలిపోతుందా? ఎస్ అని చెప్పరా మీరు? ఎస్ బ్రదర్ వరాం. ఆమేన్. అణుబాంబులు ఈ భూమి మీద భవనాలను కాల్చి వేస్తాయి, ఆకులు కాల్చి వేస్తాయి, చెట్లు కాల్చి వేస్తాయి. కానీ పాపాన్ని కాల్చేది ఏంటిది? ద ఫైర్ ఆఫ్ గాడ్. దేవుని అగ్ని ఈ భూమి మీద పాపం లేకుండా చేస్తుంది. దేవుని అగ్ని నీ గుండెలో పాపం లేకుండా కాల్చి వేస్తుంది. నీ పెదాలని నిత్యముగా కాల్చి వేస్తుంది. 6వ అధ్యాయం యెషయా పెదాలను కాల్చినట్లుగానే నీ పెదాలని దేవుని అగ్ని కాల్చి వేస్తుంది. ఈ భూమి ఆకాశపు కృత్యములన్నీ మికుటమైన వేంద్రముతో కాలిపోవును. ఇది కాలిపోతుంది సంగతి వాడికి అర్థం కావట్లా, లోకంలో అర్థం కావట్లా. 10 ఎకరాలకు ఉంటే ఇంకో 10 ఎకరాల కోసం ఎదురు చూస్తున్నాం అయ్యా. 100 కోట్లు సంపాదిస్తే ఇంకొక 100 కోట్ల కోసం చూస్తున్నాడు. ఒరబ్బాయ్, నీకు ఒక వార్త చెప్తా ఇను, నీకు ఒక వచనం చెప్తా ఇను.
ఈ భూమి మీద అన్ని కాలిపోబోతున్నాయి. ఈ భూమి మీద అన్ని లయమైపోబోతున్నాయి. వ్యవస్థలన్నీ లయమైపోబోతున్నాయి. ప్రభుత్వాలు కూలిపోబోతున్నాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది బైబిల్ చెప్పిన మాట. స్థిరమైన నివాసం మనకి ఇక్కడ లేదు ప్రియులారా. మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. నేడు రేపు నా ప్రియుడేసు మిగాల. మీకు అర్థమైంది కదా? అయ్య కోసం ఎంతమంది సిద్ధపడుతున్నారు? పెళ్లి కుమారుడు కోసం. ఈ వర్తమానం ఏ వర్తమానం అట? పెళ్లి కుమారుడు పరిచయం చేసే వర్తమానం. ఇప్పుడు చెప్పండి, మీ పక్కలతో చెప్పండి, ఈ వర్తమానము చెప్పరేందమ్మా, నా వైపు చూస్తున్నాను మీరు. ఈ వర్తమానము పెళ్లి కుమారుని పరిచయం చేసే వర్తమానం. The bridegroom was introduced through this message. ఈ వర్తమానం ఎవరిని చూపిస్తుంది? క్రీస్తుని చూపిస్తుంది. ఇది ఒక సిద్ధాంతం కాదు, ఇది ఒక మత సంబంధమైన మత శాంతస్వాదం పిచ్చి కాదు. ఇది ఏమిటి? ఇది ఒక క్రీస్తుని చూపించే వర్తమానం. డూ యూ లవ్ దిస్ మెసేజ్? ఈ వర్తమానం ప్రేమిస్తారా? నిజం చెప్పాలంటే నా మెసేజ్లోకి ఇంకా నేను ఎంటర్ కాలేదు. కొంచెం ఎక్కువ టైం అయినా పర్లేదా? హల్లెలూయా. కనీసం నేను తిన్న భూకన్నా ఇక్కడ న్యాయం చేయొద్దు. నేను దేవునికి స్తోత్రం. ఫుల్గా పెట్టేస్తున్నారు పాస్టర్ గారు, ఫుల్గా పెట్టేస్తున్నారు. హల్లెలూయా. ఏదన్నా టైం ఉంటే మొత్తం తిన్నంత నిద్రపోయేవాడిని. కానీ ఇక్కడ వధువు ఉంది కదా, అమ్మగారికి పరిచయం చేయాలి కదా. నేను తింటుంది మీ కొరకే కదా. అర్థమైందా? ఈ వర్తమానం ఎవరిని చూపిస్తుందట? ఓ అమ్మో, మళ్ళీ మర్చిపోతున్నారు మీరు. ఈ వర్తమానం ఎవరిని చూపిస్తుందట? పెళ్లి కుమారుడని చెప్పరేదమ్మా మీరు, చెప్పరేందర్రా మీరు. ఈ వర్తమానం ఎవరిని చూపిస్తుంది? చూడబోతే నైసుకున్నావు, భాష ఏమో చాలా మాసుకుంది, ఏంది పాదిరే అంటారా? ఓకే, పర్లేదు, ఎట్టన్నా పర్లేదు. బట్ దిస్ మెసేజ్ విల్ పాయింట్ అవుట్ జీసస్ క్రైస్ట్. దిస్ మెసేజ్ ఇంట్రడ్యూస్ జీసస్ క్రైస్ట్. ఈ వర్తమానం యేసును పరిచయం చేస్తుంది. ఇదిగో పెండ్లి కుమారుడు అనగానేనట అందరూ లేచారట. లేచి ఎత్తుకుంటున్నట. అరే నా దీపం ఎదురా, నా దీపస్తంభం ఎదురా, నా ప్రమిద ఎదురా, నా నూనె ఎదురా అని ఎత్తుకుతున్నారట. చూసుకోరా, ఇది నువ్వు చూసుకొని అది నేను చూసుకుంటా. ఓకేనా? మొత్తానికి అగ్గిపెట్టి పెట్టి ఒకడు ఎలుగెత్తున్నట్ట. గాలి వస్తుంది, వాడు ఎట్నే గాలి వస్తుందట. వాడు ఏంద్రా దీపం ఎలగట్లా, నా దీపము. బాగానే పాడింది పాట, కానీ ఇప్పుడు దీపం ఎలగట్లా. యేసయ్యా నీవు వెలిగించినో. దీర్ఘాలు బాగానే మానవులే, ఇప్పుడు దీపం వెలిగింది, ఆరిపోయింది. అది చూడు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించినా. రాసిందేమో బుద్ధి లేని కణికలు, కానీ రాసింది ఎవరి కోసం అంటే బుద్ధి గల కణికల కోసం. స్తోత్రం కలుగునుగా. ఆరని హోరులో పాడొచ్చా? నా టైం అయిపోతుంది, ఇప్పుడు పాటలు ఎక్కువ పాడాలి. ఈరోజు ఏంది పాటలు పాడటం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నేను ఈ ట్రిప్లో ఇప్పటివరకు పాటలు పాడుకుంటూ రాలా ఇంకా, ఎందుకంటే గొంతు బాగా ఇబ్బంది అయిపోయింది. కాకినాడ మీటింగ్స్ దగ్గర నుంచి ఇబ్బంది అయిపోతుంది పాట. మరి ఈరోజు ఇవన్నీ ఇలా చూస్తుంటే నాకు పాటలు పాడాల్సింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వండర్ఫుల్. దే ఆర్ మేకింగ్ మీ టు సింగ్ ద సాంగ్స్. అసలు నిజం పాడాలి నాకు లేదు, కానీ వాళ్ళు ఇచ్చే బిట్లకి నేను తట్టుకోలేకపోతున్నా. పాడాలి ఉంది నిజంగా, హార్ట్ఫుల్గా చెప్తున్నా. నేను వాళ్ళ ముఖం చూసి స్తుతి చెప్పట్లా, ముఖ స్తుతి చెప్పట్లా. ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. జస్ట్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ టు సింగ్ సమ్ సాంగ్స్. ఓకే, దీనికి అనుసంధానమైన పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాను. మీకు ఇష్టమేనా? మధ్యలో మీరు కూడా నాతో పాటు ఆనందిస్తారా? ఒకసారి చప్పట్లు కొట్టండి. మరి ఇంకా ఎవరో కొట్టట్లా, నాకు కనపడుతున్నారు వాళ్ళు. గ్లోరీ, హల్లెలూయా. దీపాలు వెలిగించుకుంటా ఉన్నారట. 5 దీపాలేమో దేదీప్యమానముగా వెలుగుతున్నాయి. మిగతా 5 దీపాలు 1 by 1 ఇట్ ఈస్ క్వెంచ్డ్, ఆరిపోతున్నాయి. ఇక లాభం లేదు. అటు ఇటు చూస్తున్నాడు, ఎక్కడరా నూనె? చిన్నడా కొద్ది నూనె పోయిరా. ఒరే నా దీపం కూడా ఆరిపోతుందిరా అయ్యా. చిన్నడా కొంచెం నూనె పోయిరా, నా దీపం కూడా ఆరిపోతుందిరా అబ్బాయి. మరి అదిగో వాళ్ళ దీపాలు వెలుగుతున్నాయిరా. వాళ్ళ దగ్గర పోయి అడుగుదామా? పా భిక్షాటం చేద్దాం, పా బెగ్గింగ్. దేవునికి స్తోత్రం. వచ్చారంటే వచ్చి
దీపాలు వెలుగుచున్న వారులారా. ఆమేన్. ఎవరు వీళ్ళు చెప్పాలి? దీపాలు వెలుగుచున్న వారు ఇక్కడ ఉన్నారా? ఈ ఉదయకాలం నా ఎదుట దీపము మండుచున్న వాళ్ళు ఉన్నారా? మీ దీపాన్ని మండించే ఆయిల్ ఇదేనా? ఈ గడియ వర్తమానమే, ఈ గడియకు పంపబడిన పరిశుద్ధాత్మను నమ్ముతారా? ఇది నీ శరీరానికి మాత్రమే కాదు, నీ లోపల ఉన్న అంతరంగాన్ని వెలిగించే వర్తమానం ఇదే. ఆమేన్. మీ నూనెలో మాకు కొద్దిగా ఇవ్వరా? ఏమి పొలైట్గా అడుగుతున్నారు? మీ నూనెలో మాకు, మీ యేసుక్రీస్తు నామములో బాప్తిజం మాకు కొద్దిగా ఇవ్వరా? మీ ప్రభురాత్రి భోజనం మాకు కొద్దిగా ఇవ్వరా? మీ మలాకి 4 ప్రవక్తను మాకు కొద్దిగా ఇవ్వరా? మీ ప్రకటన 17 దూత వర్తమానం మాకు కొద్దిగా ఇవ్వరా? ఇప్పుడు మనం ఏమంటున్నాం? దిస్ మెసేజ్ ఓన్లీ ఫర్ ద బ్రైడ్. ఈ వర్తమానం కేవలము వధువుకు మాత్రమే. మీరు కావాలంటే పోయి కొనుక్కోపోండి అన్నట. హల్లెలూయా. దీపాలు వెలుగుతున్నాను. ఇప్పుడు చెప్పండి, వాట్ ఏ వండర్ఫుల్ స్టోరీ ఇట్ ఈస్. ఎంత అద్భుతమైన కథ ఇది. వాట్ ఏ గ్లోరియస్ మూమెంట్. ఎంత మహిమ కలిగిన గడి అది. ఏం చేస్తున్నారు వాళ్ళు? నా దే ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద కింగ్స్ ఛాంబర్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి ప్రవేశిస్తున్నారు? రాజు గదిలోకి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాళ్ళు ఎక్కడికి ప్రవేశిస్తున్నారు? ఎవరైతే అక్కడ జయించి ఉన్నారో జయించిన వాళ్ళతో ప్రవేశిస్తున్నారు లోపలికి. అంతటా తలుపు వేయబడింది. వీళ్ళు అంటున్నారు, మా కోసం తలుపు తీయండి అయ్యా, మా కోసం వర్తమానం తీయండి అయ్యా, మా కోసం. ఇప్పుడు మేము యేసుక్రీస్తు బాప్తిసం పొందుకుంటాం. అర్జెంట్ గారు నిత్య బాగుండి ఫిలిప్ గారు ఉండా ఇక్కడ, పిలిపరపురం గారు ఉన్నారు చిలుకూరులో. ఫోన్ చేయరా, కొట్టరా, ఫోన్ కొట్టరా. డేవిడ్ లింగ్స్టన్ గారు ఉన్నారు, ఫోన్ కొట్టండి రా, యేసుక్రీస్తులో బాప్తిసం పొందాలి. బట్ బై ద టైమ్ దే ఆర్ నాట్ హియర్. వాళ్ళు ఫోన్ చేసేయడానికి ఫోన్ మోగుతున్నాయి, కానీ ఆ ఫోన్ యొక్క యజమానులు ఇక్కడ లేరు. ఫోన్ని విడిచిపెట్టి ఆవలగట్టుకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఆమెను చెప్పొచ్చా? ఆమెనేనా? అంటే అవకాశం ఉన్నప్పుడే మీ దీపాలు వెలిగించుకోండి. అవకాశం పోయిన తర్వాత మీరు బాప్తిజం పొందడానికి ఇక్కడ యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చే సేవకులు మిగిలి ఉండరు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది పిల్లారా? ఆమెనేనా? ఈ వర్తమానం దేన్ని చూపిస్తుంది? ఇదిగో పెండ్లి కుమారుడు. ఎప్పుడు చెప్పండి? పెండ్లి కుమారుడు ఇదిగో అంటే నేను అర్థమైంది. ఇదే అంటే అర్థమేంటి? ఇదిగో అంటే అర్థమైంది. ఈ డేరా కింద పెండ్లి కుమారుడు ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఇన్ ద వర్డ్ ఫామ్, వాక్య రూపంలో ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని గౌరవిస్తే పెండ్లి కుమారుడు గౌరవించినట్టే, వాక్యాన్ని చేర్చుకుంటే పెండ్లి కుమారుడు చేర్చుకున్నట్టే. అర్థమైందా? ఎందుకంటే వాక్యము పెండ్లి కుమారుడు ఒకడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోతాం పిల్లరా. రాత్రి నేను చెప్పిన అంశం ఏమిటి అంటే, దానికి కొనసాగింపేది ఏమిటి అంటే, దేవుని కుమారుడు పరిచర్యకి, దావీదు కుమారుడు పరిచర్యకి మధ్యలో ఉన్న మనిషి కుమారుడు పరిచర్య. ఓకేనా? ఇప్పుడు మరొక అంశము, అదే అంశాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాను. ద మినిస్ట్రీ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ అండ్ ఆఫ్ ద బ్రైడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బిట్వీన్ ద సెకండ్ అండ్ థర్డ్ వరల్డ్. మనిషి కుమారుడు పరిచర్య, అలాగే వధువు పరిచర్య. ఈ రెండు పరిచర్యలు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే, రెండవ అయ్యోకి మూడవ అయ్యోకి మధ్యలో జరుగుతున్నవి. మళ్ళీ చెప్తా, ఐ రిపీట్, నేను మళ్ళీ చెప్తా, ఈ మాట వినండి. మనిషి కుమారుడు పరిచర్య, మనిషి కుమారుడు ద్వారా స్థాపించబడిన వధువు పరిచర్య. ఈ రెండు పరిచర్యలట ఒకటే. ఈ రెండు పరిచర్యలు, పెండ్లి కొడుకు ఒకటి, పెండ్లి కుమార్తె ఒకటే ఉంటారండి. పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తె ఒకటే కదండి. మీరు చెప్పలేదమ్మా? మీరు నా చిన్నప్పుడు దినాల్లో మా ఊర్లో అంటారు, పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తె పెండ్లాడరాగా, పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె పెండ్లాడరాగా. చిలుకూరులో ఉన్నటువంటి పెండ్లి కుమార్తె పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి పెండ్లి కుమారుడితో 7 ముద్దల ద్వారా వివాహం కాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఈస్ ద మినిస్ట్రీ? పెండ్లి కుమారుడికి ఏ పరిచర్య ఉందో అదే పరిచర్య ఇప్పుడు పెండ్లి కుమార్తె తీసుకుంది. ఇది అంశం. అర్థమవుతుందా? పెండ్లి కుమారుడికి ఏ పరిచర్య ఉంది? పెండ్లి కుమారుడికి ఈడ్పుల పరిచర్య ఉన్నది. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఏం తీసుకోవాలి? ఈడ్పుల పరిచర్య తీసుకోవాలి. పెండ్లి కుమారుడు ఏం చేశాడో పెండ్లి కుమార్తె అదే చేయాలి. అర్థమైందా? మనిషి కుమారుడు ఏం చేశాడో మనిషి కుమారుడులో భాగమైనటువంటి వధువు కూడా అదే చేయాలి.
ఆమేన్. ఏదో ఫార్మాలిటీగా ఆమెన్ అన్నట్టు కానీ గొంతెత్తి ఆమెన్ అన్నట్లేదు. గొంతెత్తి ఆమెన్ చెప్పు. హల్లెలూయా. ఓకే, మళ్ళీ చెప్తాను. ద మినిస్ట్రీ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ అండ్ ద బ్రైడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బిట్వీన్ ద సెకండ్ వో అండ్ థర్డ్ వో. రెండవ అయ్యోకి మూడవ అయ్యోకి మధ్యలో ఉండిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పాట కనపడుతుందా? ఇది 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 మనిషి కుమారుడు. ఓకేనా? మనిషి కుమారుడు పరిచర్య. ఇది వధువు పరిచర్య. మనిషి కుమారుడు పరిచర్య, వధువు పరిచర్య. ఈ రెండు పరిచర్యలు ఒకటే పరిచర్య. ఓకే, అర్థమైందా? ఆమేనేనా? ఇప్పుడు ఈ రెండు పరిచర్యలు ఏకమైనవి. ఎప్పుడు జరుగుతున్నాయి అంటే రెండవ అయ్యోకి మూడో అయ్యోకి మధ్యలో జరుగుతున్నాయి. ఆమేన్. ఏందో ఈ అయ్యో గోల్ లేని ఫాదర్ గారు, ఏందో అయ్యో అయ్యో కుయ్యో మొయ్యో అంటున్నావు. ఏమంటే అయ్యోలేంటి? అయ్యోలంటే ఏంటి ఫాదర్ గారు? ఆమేన్, ఆమేన్. బైబిల్ చదవండి పిల్లరా. అక్కడ ఆ వచనం చదవండి మరొకసారి. 13వ వచనం చదవండి. 8వ అధ్యాయము 13వ వచనం. మరియు నేను చూడగా, చూచే కన్నులున్నాయా? చూచే కన్నులున్నాయా? వాక్యాన్ని చూడగలిగిన కన్నులున్నాయా? చూసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను చూడగా ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఎవరు చెప్పారు అన్నమాట? గాడ్ బ్లెస్ యు మై బ్రదర్. ఎవరు చెప్పారు? నేను చూడగా అంటే వధువు చూడగా. ఆమేన్. శాఖలకి కళ్ళు పోయినాయి, అవి చూడలేవు. పెండ్లి కుమారుడిని చూడలేవు, మనిషి కుమారుడు పరిచయం చూడలేవు, యేసుక్రీస్తు బాప్తిస్తాన్ని చూడలేవు, కాలానికి పంపబడిన ప్రవక్తను చూడలేవు, ఈ కాలంలో జరుగుతున్న సంగతులను చూడలేవు. అది కళ్ళు పోయిన దానికే అని నేనంటలా. ప్రకటన 3వ అధ్యాయంలో దేవుడే అన్నాడు నువ్వు గుడ్డివాడివి అని. అర్థమైందా? శాఖలో గుడ్డోళ్ళు అంట. మరి ఏంద్రా బాబు వరం అలా తిడుతున్నామంటే నేనేం తిట్టలేదు అయ్యి బాబు. బైబిల్లో దేవుడేం రాశాడో దాన్ని ఎత్తి చూపిస్తున్నాను. శాఖల వాళ్ళు గుడ్డి వాళ్ళు, అందుకోసం తచ్చట్లాడుతారు. యేసుక్రీస్తు బాప్తిసం చూపించు చూపించు. అరే పౌలు అదే ఇచ్చాడుగా, పేతురు అదే ఇచ్చాడుగా, ఫిలిప్పు అదే ఇచ్చాడుగా, కొరింథీ అదే పొందుకుందిగా, ఎఫెసీ అదే పొందుకుందిగా, యెరూషలేము సంఘం అదే పొందుకుందిగా. చూడటానికి నీకు కళ్ళు ఉన్నాయా? కళ్ళు లేని కబోజుల వాళ్ళు. ఇప్పుడు వధువు చూడాలి. ఆమేన్. ఏ సంగతులు? డీపర్ థింగ్స్, హయ్యర్ థింగ్స్, లోతైన విషయాలు, ఉన్నతమైన విషయాలు. పక్షిరాజు చూడాలి, వధువు చూడాలి. దేవుడు చూచుటకు మీకు సహాయం చేయను గాక. మీ కళ్ళకు దేవుడు కాటుకు అద్దును గాక. వాక్యమైన వర్తమానమైన కాటుకుని దేవుడు మీ కళ్ళు అద్దును గాక. మీ కళ్ళు తేటగా కనబడును గాక. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనంలో యేసుక్రీస్తు మీకు కనబడును గాక. ప్రతి వచనంలో యేసుక్రీస్తు భార్య మీకు కనబడును గాక. ఏంది బాబు వరం గారు మళ్ళీ చెప్పు. యేసుక్రీస్తు ప్రతి వచనంలో కనబడదు, అది బాగానే ఉంది. మరి యేసుక్రీస్తు యొక్క భార్య కూడా ప్రతి వచనంలో కనబడుద్దా? ఐ బిలీవ్. ఆయన జీవవృక్షం అయితే ఈవిడ కూడా జీవవృక్షమే. ఆయన నీతి అయితే ఈవిడ కూడా నీతియే. ఆయన పరిశుద్ధుడైతే ఈయన కూడా పరిశుద్ధుడే. అర్థమైంది మీకు? దానికి సమయం ఒక చిన్న వచనం చదివిస్తా చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం దీన్ని మీ బైబిల్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ఈజ్ ఇట్ 22 22వ అధ్యాయం. 22వ అధ్యాయం 2వ వచనం చదివి సహాయం చేయండి నాకు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. చదవమ్మా, గట్టిగా చదువు. కొంచెం మైక్ ఇవ్వండి ఎవరికైనా. మైక్ చదవగలిగిన వాళ్ళు మైక్ ఇవ్వండి. మీరు మైక్ తీసుకోండి సార్ ప్లీజ్. ఓకే, మీరు చదవండి. ఆ పట్టణపు రాజవీధి మొదటి వచనం నుంచి చదవండి సార్. మరియు స్ఫటికము వలెను మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఆవలను జీవవృక్షముండెను. జీవవృక్షముండెను. అది నెలకు అది అని ఉంది అక్కడ.
అది అది అనుందా? దట్స్ రైట్. ఆమేన్. అది అనుందా? ఆమేన్. చెప్పండి. ఆమేన్. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. 12 కాపులు కాయును. ఆమేన్ చెప్పొచ్చా? గ్లోరీ. నేను ఒక విషయం చదువుతాను, ఇంగ్లీష్ లో చదవమంటారా? ఎస్ సార్. సార్ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎస్ సార్. ఆమేన్. 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 And he showed me a pure river of water of life. ఆయన నాకు శుద్ధి అయిన జీవపు నదిని ఓకే, రివర్స్ అని లేదండి, నదులు అని లేదు. మరి తెలుగు బైబిల్ నాకు తెలియదు కానీ ఇంగ్లీష్లో ఉంది. నదులు అని లేదు, నది ఒక్కటే. నీళ్లు చాలా ఉన్నాయి కానీ నది ఒక్కటే. అర్థమైందా? ఓకే. ఏ నది అది? శుద్ధమైన స్ఫటికమైన మెరిగినట్టు జీవజలపు నది. ఓకేనా? క్లియర్ as crystal, proceeding out of the throne of God and of the Lamb, in the midst of the street of it, and on the either side of the river was there the tree of life, which bare 12 manner of fruits, yielded her fruit. Glory. Her fruit. Amen. అమర్ తెలుగులో చదవండి పిల్లారా. అది నెల నెలకు. అది అనే మాట తెలుగు బైబిల్ రాశాడు. ఇంగ్లీష్లో ఏం రాశాడు తెలుసా? ఆమేన్ రాశాడు. సార్ ఏమని రాశాడు? ఆమేన్. ఎవరి జీవజలము? ఆమేన్. ఆమేన్. ఈ జీవజలం ఎవరు? వాక్యపు వధువు. ఆమేన్. ఆమేన్. ఆమేనేనా? ఆమేన్. చెప్పొచ్చా? ఆమేన్. మీరు అనొచ్చు యేసుక్రీస్తు జీవజలమై ఉన్నాడు అని. యేసుక్రీస్తు జీవజలం రైట్, అది అబ్సల్యూట్ అది. కానీ ఇక్కడ బైబిల్లో ఆమె జీవజలమై ఉన్నదని రాశాడు. ఎవరు ఈ ఆమె? వీగత సైన్య సమభీకరణకుడు. ఈమె ఎవరు? ఈ జీవాన్నిచ్చే ఈమెడు ఎవరు? ఆయనలో భాగమైన ఈమెడు ఎవరు? ఆయన శరీరంలో భాగమైన ఈమెడు ఎవరు? జయించింది ఎవరు? వాక్యం చేత అలంకరించబడింది ఎవరు? మచ్చ ముడత కళంకం లేని ఎవరు ఈవిడ? నేను ఈవిడ గురించే మాట్లాడుతున్నాను. ఈవిడ నా ఎదుట ఉన్నది. నేను ఈవిడకి పరిచర్య చేస్తున్నాను. నేను ఈవిడ ప్రోత్సహిస్తూ ఉన్నాను. నేను ఈవిడకి తమ స్థానాలు చూపిస్తూ ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు జీవవృక్షమైనట్లనే ఈవిడ కూడా జీవవృక్షమే. యేసుక్రీస్తు జీవజలమైనట్లు ఈవిడ కూడా జీవజలమే. యేసుక్రీస్తు జీవాహారమైనట్లు ఈవిడ కూడా జీవాహారమే. మీకు అర్థమైన పిల్లారా? ఒక భార్య ఒక భర్తకి ఎప్పుడైతే భార్య అవుతుందో, భర్త ఏదైతే ఉన్నాడో అదంతా భార్యకే చెందుద్ది. రింగు పెట్టేటప్పుడు ఏమంటాం సార్? పెళ్లి కొడుకు రింగు పెట్టేటప్పుడు పెట్టావా? రింగు పెట్టలేదుగా. దేవునికి స్తోత్రం. జస్ట్ ఓకే ఓకే. దేవునికి స్తోత్రం. రింగు పెట్టేటప్పుడు ఏమంటాం సార్ మనం? అన్నోళ్ళు చెప్పండి, మీరేమన్నా అన్నోళ్ళు గుర్తుంటే చెప్పండి. మీ ఆయన రింగు పెట్టేటప్పుడు ఏమన్నాడు? ఏదో అన్నాడు సార్, ఆ టైంలో నాకు గుర్తే లేదు. బిక్క చిక్కిపోయినా అసలు. చెయ్యి మంటే గడగడ వణికింది చెయ్యి. ఉన్నారా? భయపడిన వాళ్ళు ఉన్నారు కదా. నాకు అసలు పెళ్ళే తెలియదు సార్. మా నాన్న వచ్చాడు, చేసుకున్నాడు, చేసుకున్నా. తలకాయ వంచమన్నాడు, తలకాయ వంచినా తాళి కట్టిండు సార్. అది తల పెళ్ళిలే, మనకు వద్దులే. నేను రింగుల పెళ్లి గురించి మాట్లాడినాను. దేవునికి స్తోత్రం. రింగి పెట్టేప్పుడు ఏమంటాడు? ఇదిగో ఏదైనా పేరు నా భార్య పేరే చెప్తా చూడు. దేవునికి స్తోత్రం. శోభారాణి, మై డార్లింగ్. ఓకే, నా భార్య శోభారాణి, ఇదిగో మన వివాహమునకు, మన ప్రేమకు, మన బంధమునకు గుర్తుగా నేను నీకు ఈ ఉంగరమును ధరింప చేస్తూ ఉన్నాను. ఇది మొదలుకొని నా ఆశలో నీవు పాలిభాగస్తురాలివి. నా శరీరం అంతటికి నీవు హక్కుదారురాలివి. ఆమె చెప్పండి. ఇప్పుడు యేసయ్య మనం పెళ్లి చేసుకున్నాను అనుకో, ఆయన శరీరం మీద హక్కు ఎవరికి ఉంటుంది? మనకే కదా. ఆయన వాక్యం హక్కు ఎవరికి ఉంటుంది? అందుకని అంటాడు, భూమి మీద నువ్వేం బంధిస్తావా? చప్పట్లు. కొంచెం లైన్లో పడాలి మీరు. మీరు ఎవరో మీకు అర్థమవుతుందా ఇప్పుడు? హల్లెలూయా. ఆయన నిత్య జీవం అయితే నువ్వు నిత్య జీవమే. హల్లెలూయా. ఇట్లాంటి చాలా లేఖనాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్తే మళ్ళీ సాయంకాలం అయింది. నా ప్రసంగం ఇంకా ఆరంభంలోనే ఉంటుంది. నేను ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంచెం ముందుకు పోమంటారా? చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, ఏంది బెదరు? ఈ మనిషి కుమారుడు పరిచర్య అన్నావు, ఈ వధువు పరిచర్య అన్నావు. దేనికి మధ్యలో జరిగిందట?
రెండో అయ్యోకి, మూడో అయ్యోకి, ఇడిపోయినా ఇటే వస్తున్నా, దేవునికి స్తోత్రం. రెండో అయ్యోకి, మూడో అయ్యోకి మధ్యలో ఒక పరిచర్య జరుగుతుంది. దావీదు కుమారుడు పరిచర్యకి, అలాగే దేవుని కుమారుడు పరిచర్యకి మధ్యలో ఒక పరిచర్య జరుగుతుంది. దీన్ని బట్టి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏమనుకుంటున్నారో తెలుసా పిల్లరా? దీన్ని నేనేం చెప్పాలనుకుంటున్నా తెలుసా? వీఆర్ ఇన్ ద డేస్ ఆఫ్ ద మినిస్ట్రీ. మనము పరిచర్య చేసే దినములలో ఉన్నాము. ఇది మన కాలము. కమాన్ చర్చ్, ఇది వధువు కాలము. ఇది దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యే కాలము. ఇది పరలోక వధువు బయలుపడే కాలము. సృష్టి యావత్తు ఈ కాలము కొరకే ఎదురు చూస్తామన్నది. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, మన కొరకు రాజకీయ నాయకులు ఎదురు చూడకపోవచ్చు, మన కొరకు గొప్ప డబ్బున్నోళ్ళు డబ్బులేని వాళ్ళు ఎదురు చూడకపోవచ్చు, మన కొరకు ఈ సృష్టి యావత్తు ఎదురు చూస్తామన్నది. దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షమవుతారా? ఓ, దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షమవుతారా? నీతికరణ పొందిన వాళ్ళు, శుద్ధీకరణ పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వాళ్ళు, కుమారుడు స్థానంలో నిలబడిన వాళ్ళు ఎప్పుడు బయలుపడతారా అని ఈ సృష్టి మిగులు ఆశతో మన కొరకు తేరి చూస్తూ ఉన్నది. నోట్లో ఏమని బెల్లం గట్టు పెట్టుకున్నారేందో మరి, ఆమె చెప్పట్లా. నేనైతే ఎగిరి గంతులేసేవాడిని మాట్లాడుతుంటే. ఇంకా మీరు కాబట్టి కుర్చీలో కూర్చున్నారు, మీరు కాబట్టి సాపల మీద కూర్చున్నారు. నేనైతే ఎగిరి గంతులు పెట్టేవాడిని. బ్రదర్ వరం, ఎంత చక్కని విషయాలయ్యా. నా స్థానం నాకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే ఇన్ని లోతైన విషయాలు ఉన్నాయా? ఈ కాల ప్రవక్తను నమ్మితే ఇన్ని లోతైన విషయాలు బయలుపడతాయా? ఏమే అర్థమైందా మీకు? ప్రవక్త అంటే కూరలో తీసేసిన కర్రేపాకు అనుకుంటున్నావేటి, లేదా మార్కెట్లో దొరికే కులిపోయిన వంకాయ అనుకుంటున్నావేటి? ప్రవక్త అంటే దేవుని నోరు, దేవుని కన్ను, దేవుని భూర, దేవుని మనసు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ బైబిలే ప్రవక్తల బైబిల్. ఆమేన్. ఇది రౌరెండ్ల బైబిల్ కాదు, బిషపుల బైబిల్ కాదు, ఇది పోపుల బైబిల్ కాదు, ఇది పాపుల బైబిల్ కాదు, ఇది ప్రవక్తల బైబిల్, ఇది అపోస్తుల బైబిల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు లార్డ్. ఒక్కలనే లేచి కుర్చీలో వచ్చి నిలబడి ఆమేన్ చెప్తారని చూస్తున్నా. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మీటింగ్, ఈ కూటమి ముగింపులో ఒక్కరికైనా అభిషేకం వస్తుందని అనుకుంటున్నాను. మరి వాక్యం తాగినప్పుడు కూర్చోలేమో, ఎందుకంటే ఇది మన వాక్యం కాబట్టి. మన కాలపు సంగతులు మనకు వినబడుతూ ఉన్నాయి. మనం ఏమై ఉన్నామో, ఎవరమై ఉన్నామో మన సంగతి మనకు వినబడుతుంది. హల్లెలూయా, అర్థమైందా? ఓకే, మళ్ళా చదువుదాం ప్రియులారా. ఆ మాట దగ్గరికి వెళ్ళండి, ఆ మాట దగ్గరికి వెళ్ళండి సార్. 13వ వచనం చదవండి సార్ ప్లీజ్. 8:13. మరియు నేను చూడగా ఆకాశపు మధ్యమున ఒక పక్షిరాజు. ఎవరిని చూస్తున్నాడు? ఒక పక్షిరాజు ఎగురుచు. ఏ స్థితిలో ఉన్నది? ఎగురుచును. ఏ స్థితిలో ఉన్నది? కాళ్ళు ముడుచుకుందా? ఎగురుచు. ఏ స్థితిలో ఉంది? ఎగురుతుంది. ఫ్లయింగ్. ఆమేన్, ఆమేన్, ఫ్లయింగ్. ఆమేన్. టుడే ఈగిల్ ఇస్ ఫ్లయింగ్. చిలుకూరులో ఈగిల్ ఇస్ ఫ్లయింగ్. చిలుకూరులో పక్షిరాజు ఎగురుచి ఉన్నది. పక్షిరాజు శబ్దం చేస్తుంది. పక్షిరాజు రెక్కలు చాపింది, బలమైన రెక్కలు చాపింది. శాఖల మీద నుంచి ఎగురుతామన్నది, ఆ దెబ్బల మీద నుంచి ఎగురుతామన్నది, ఆ పాపం నుంచి పైకి ఎగురుతామన్నది. ఎక్కడికి? ఉన్నతమైన స్థలాలకి. ఎక్కడికి? క్రీస్తు యేసు ఉన్న దగ్గరికి. ఏం చూస్తున్నాడు యోహాను గారు? పక్షిరాజుని చూస్తున్నాడు. మీ కళ్ళకు పక్షిరాజు కనబడుతున్నాడా? ఏ పక్షిరాజు? రెక్కలు ముడుచుకున్న పక్షిరాజు కాదు, రెక్కలు ఊడిపోయిన పక్షిరాజు కాదు, ప్రార్థనలు మానేసిన పక్షిరాజు కాదు, వాక్యాన్ని విడిచి లోకంలో తిరుగుతున్న వాళ్ళని కాదు. ఎవరనే? ఎగురుచున్న పక్షిరాజు. ఎగురుచున్న పక్షిరాజు వర్తమానమే, దేవుని నుండి వచ్చిన తాజామన్నా. అది నా భావం. నేను ఏ పక్షిరాజు చూడాలనుకుంటున్నానంటే ఎగురుచున్న పక్షిరాజు. ఎక్కడ ఎగురుతుంది? చదవండి సార్. ఎక్కడ ఎగురుతుందట? ఒక పక్షిరాజు ఎగురుచు. ఒకసారి ఈ మైక్ చూడండి బ్రదర్ ప్లీజ్. మరొకసారి ఫస్ట్ నుంచి చదవండి సార్.
హలో హలో చదువుని. మరియు నేను చూడగా ఆకాశము మధ్యమున పక్షిరాజు వాట్ ఇస్ ద మినిస్ట్రీ దట్ ద ఈగల్ హ్యావ్? పక్షిరాజుకున్న పరిచర్య ఏమిటి? పక్షిరాజు ఎగురుతూ ఉన్నది. ఆ ఎగురుతున్న పక్షిరాజుకు ఒక పరిచర్య ఉన్నది. ఆ పక్షిరాజు ఎగురుతున్న పక్షిరాజుకున్న పరిచర్య ఏమిటో దేవుడు ఇక్కడ రాశాడు. ఏమిటా పక్షిరాజు పరిచర్య? ముగ్గురు బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అనే గొప్ప స్వరముతో. ఇట్ ఈస్ నాట్ ఎ కామన్ వాయిస్, ఇట్ ఈస్ నాట్ ఎ కామన్ వాయిస్, ఇట్ ఈస్ ఎ బిగ్ వాయిస్. గొప్ప స్వరము, గ్రేట్ వాయిస్. ఈ గ్రేట్ వాయిస్ ఎవరిదో తెలుసా? ఎగురుచున్న పక్షిరాజు. గొప్ప స్వరం ఎవరిది? 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా, అతడు తన స్వరాన్ని వినిపబోచుండగా, ద వాయిస్ ఆఫ్ ద సైన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏ స్వరం ఇది? సూచన స్వరం ఇది, సూచన శబ్దం ఇది, సూచన శబ్దం ఇది. మౌనంగా ఉండేది కాదు ఇది. ఇది శబ్దం చేసిన స్వరం ఇది. ఇది మూగబడిన స్వరం కాదు ఇది. ఇది తెరవబడిన స్వరం ఇది. ఈ పక్షిరాజుకు ఒక పరిచర్య ఉందట. ఏమిటా పరిచర్య? ఏమిటా పరిచర్య అంటే బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరలు. అంటే అంతకు ముందే 4 బూరలు అయిపోయినాయి ఊదటం. ఆమేనేనా? అంతకు ముందే 4 బూరలు ఊదటం అయిపోయినాయి. ఇప్పుడు 5వ బూర, 6వ బూర, 7వ బూర. ఈ 7 బూరలు ఊదటానికి 7 దూతలు సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధంగా ఉండినప్పుడు ఈ పక్షిరాజు దూరం చూసింది. ఆమేన్. పక్షిరాజు చూడగానే ఆ పక్షిరాజు చూసి, మై వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ? వాళ్ళు ఏం చేయబోతున్నారు? వాళ్ళు బూరలు ఊదబోతూ ఉన్నారు. వాట్ ఇస్ మై పార్ట్ నౌ? ఇప్పుడు నా భాగం ఏమిటి? వాళ్ళు బూరలు ఊదబోతున్న సంగతి నేను చెప్పాలా? ఎవరు చెప్పాలి? పక్షిరాజు చెప్పాలి. ఎవరు చెప్పాలి? పక్షిరాజు చెప్పాలి. ఏమని చెప్పాలా? 3 బూరలు ఊదబోతున్నాయని చెప్పాలా? ఆమేన్. ఈ 3 బూరలు ఊదబోతే ఏం జరుగుద్ది? ఏమండి, నేను ఒక విషయం చెప్తా వినండి. ఇక్కడ రాయబడిన మాట మీరు గమనించినట్లయితే, ఆ బూరలు ఊదిన తర్వాత ఏమి జరుగుద్దో అన్న సంగతి ఈ పక్షిరాజుకి అర్థమైంది. ఆ బూరలు ఎంత భయంకరమైనవో అన్న సంగతి ఈ పక్షిరాజుకి అర్థమైంది. ఆ బూరల యొక్క నష్టం ఏమిటో, ఆ నష్టం భూమి మీద ఎంత గట్టిగా ఉంటుందో ఈ పక్షిరాజు చూస్తూ ఉన్నది. కమ్మాన్, దేవునికి మహిమ. 3 బూరలు ఉన్నాయి. ఇది ఊదితే ఎన్నో కోట్ల మంది చచ్చిపోతారు. ఇది ఊదితే ఎన్నో కోట్ల మంది చచ్చిపోతారు. ఈ 3వది ఊదితే ఎన్నో కోట్ల మంది చచ్చిపోతారు. ఈ భూమికి వినాశనం తప్ప మరొకటి కాదు. ఈ భూమి సమూలముగా ధ్వంసమైపోవడం తప్ప మరి ఒకటి కాదు. ఈ భూమి అగ్నితో కాలిపోవడం తప్ప మరొకటి కాదు. అంటే ఈ 4 బూరలు ఊదింది ఒక ఎత్తు అయితే, ఈ మిగతా 3 బూరలు ఊదే ఊదుడు ప్రపంచాన్ని షేక్ చేస్తాయి. స్తోత్రం. మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. హల్లెలూయా. ఎన్ని బూరలు? 3. ఎంతమంది దూతలు? 3 దూతలు. వాళ్ళ చేతిలో ఏముంది? బూరేనా? మొదటి బూర ఊదినప్పుడు ఏదో జరిగింది. 2వ బూర ఊదినప్పుడు ఏదో జరిగింది. 3వ బూర ఊదినప్పుడు ఏదో జరిగింది. 4వ బూర ఊదినప్పుడు ఇదేదో జరిగింది. 4 బూరలు అయిపోయినాయి. నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి లేకపోతే రాసుకోండి. మొదటి బూర ఊదినప్పుడు భూమి మీద 3వ వంతు గ్రీనరీ లైఫ్ అంటే పచ్చదనం ఎండిపోయింది. మొదటి బూర ఊదినప్పుడు ఏం జరిగింది? పచ్చదనం. 3వ వంతు పచ్చదనం, భూమి మీద 3వ వంతు పచ్చదనం ఎండిపోయింది. రెండవ బూర ఊదినప్పుడు అతడు ఆ బూరని సముద్రం మీద ఊదాడు. సముద్రం మీద ఏమి జరిగింది? సముద్రములో 3వ భాగపు జీవులు చచ్చాను. రైట్? అర్థమైందా?
బూర ఊదుట వల్ల సముద్రంలో డాల్ఫిన్లు చచ్చెను, సముద్రంలో చేపలు చచ్చెను, తిమింగములు చచ్చెను, అన్ని రకాల జీవులు మూడో వంతు జీవులు చచ్చి ఒడ్డు కొట్టుకొస్తా ఉన్నాయి. అర్థమైందా? జనులు అనుకుంటున్నారు, పేపర్ వాళ్ళు అనుకుంటున్నారు, మీడియా వాళ్ళు అనుకుంటున్నారు సముద్రంలో ఏదో అణుబాంబులు టెస్ట్ చేస్తున్నారేమో, సముద్రంలో కలుషితం ఎక్కువైందేమో, అందుకోసం సముద్రంలో ఉన్న జీవులు చచ్చిపోతున్నాయి అని అంటున్నారు. వాళ్ళకి అది మాత్రమే తెలుసు, కానీ పక్షిరాజుకి అసలు విషయం తెలుసు. పక్షిరాజుకి ఏం తెలుసు? రెండవ బూర ఊదబడింది, అందుకనే సముద్రంలో మూడో వంతు చచ్చింది. బ్రదర్ వరం, ఎన్ని బైబిల్లో ఉన్నాయేనా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 8వ అధ్యాయం చదవండి, మీకు అర్థమైంది. 8వ అధ్యాయం మొదటి వచనంలోనేమో సైలెన్స్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ సైలెన్స్. ఆ తర్వాత ఏమంటది? ఆ తర్వాత బూరలు ఊదటం అంటది. ఆమేన్. మూడవ బూర ఊదినప్పుడు ఏం జరిగింది? ఇది చూడ నా వైపు. మూడవ బూర ఊదినప్పుడు ఇది జరిగింది. ఏందయ్యా కిన్లే బాటిల్ ఎత్తి చూపిస్తున్నావు, ఏం జరిగిందంటావు? నీరు అంటే తాగునీటి మీద మాసి పత్రి పడింది. ద వాటర్ ఈస్ పొల్యూటెడ్. ఒకప్పుడు మనము ఆ కాలంలో పారుతున్న నీళ్లు తాగి బతికాము, ఒకప్పుడు బావిలో నీళ్లు తాగి బ్రతికాం, ఒకప్పుడు మన పితరులు ఆ బోరింగ్ లేనప్పుడే ఆ దిగుడు బావిలుండి, ఆ చెరువులుండి, ఆ కాలువలుండి వాటిలో నీళ్ళు తాగి ఉక్కులాగా ఉన్నారు. కానీ ఈరోజు మేము మామూలు నీళ్ళు తాగం సార్, మేము ఏమన్నారు మినరల్ వాటర్ సార్, మినరల్ వాటర్. అంటే నీళ్ళు ఒకప్పుడు ఉచితంగా వచ్చాయి, ఈరోజు 20 లీటర్ క్యాన్ 20 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. 1 లీటర్ బాటిల్ 20 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఎందుకని? ద వాటర్ ఈస్ పొల్యూటెడ్. వై? బికాస్ ద ట్రంపెట్ ఆఫ్ ద థర్డ్ ఏంజెల్ వాస్ బ్లోన్ అవుట్. మూడవ దూత బూర ఊదబడింది, అందుకోసమే నీరు కలుషితమైపోయింది, అందుకోసమే మంచి నీరు దొరకట్లేదు ఈ రోజున. ఆమేన్ చెప్పొచ్చు పిల్లారా? విషయం అర్థమైంది మీకు? ఎందుకు మనం వాటర్ బాటిల్ కొంటాం అర్థమైందా? ఆమేన్ చెప్పలేదబ్బా. నిజమేనా? ఒకప్పుడు నీళ్ళు కొనుక్కున్నాము, మనం కొండలో నీళ్ళు చల్లగా తాగేవాళ్ళం. మనకి పేదోడు ఫ్రిడ్జ్ అదే కదా. దేవునికి స్తోత్రం. పేదోడు ఫ్రిడ్జ్ అదేగా. ఎందుకని? మూడో బూర ఊదబడింది. జస్ట్ మీకు అలా పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాను. 7 బూరలు ఏంటో మీకు పరిచయం చేస్తాను ఈరోజు, అదే వాక్యం. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఓకే, మూడో బూర అయిపోయింది. 4వ బూర ఊదబడింది. ఒకప్పుడు ఇంత ఎండలు లేవు సార్ మాకు, ఓజోన్ పొర తెగింది సార్. ఏటట? ఓజోన్ పొర అని నీకు మాత్రం, అది మాత్రమే తెలుసు నీకు, కానీ మాకేం తెలుసు తెలుసా? ఓజోన్ పొర కాదు. మూడో దూత బూర ఊది, నాలుగో దూత బూర ఊదిను. సూర్యచంద్రులు మూడో భాగము చీకటి కమ్మునట్లును. ద జడ్జ్మెంట్ ఇన్ ద స్కై, the judgment on the water, the judgment on the sea, the judgment on the land. Amen. Hallelujah. భూమి మీద దేవుని తీర్పు ఒక బూర, సముద్రం మీద దేవుని తీర్పు రెండవ బూర, మంచినీటి సరస్సుల మీద దేవుని తీర్పు మూడవ బూర, ఇప్పుడు ఆకాశంలో దేవుని తీర్పు 4వ బూర. 4 బూరలు ఇలా జరిగాయి. ఇంకా 3 బూరలు మిగిలి ఉన్నాయి. ఈ 3 బూరలను ఎగురుచిన పక్షిరాజు చూస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెప్పు. ఒకటే చేస్తారు కదా మీరు, రెండో చేయరా? చప్పట్లు అంటే చప్పట్లే కొడతారు, అంతే కదా పిల్లారా? దానికి ఆమెళ్ళు అల్లులు ఏముండవా? చప్పట్లు కొట్టుకుంటే అల్లుడు చెప్పొచ్చుగా, చాలా ఆనందంగా ఉంటుంది కదా. మరి వాతావరణం మారుతాం పిల్లారు మనము. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? సంగతులు ఎక్కుతున్నాయా? చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తున్నా మీకు. మరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు మిగతా రాబోతున్న 3 బూరలని ఈ ఎగురుచున్న పక్షిరాజు చూస్తా ఉన్నాడు. ఓ 3, 4, 5వ బూర ఊదినప్పుడు, దేవునికి స్తోత్రం, 9వ అధ్యాయంలో రాయబడితే 5వ బూర ఊదినప్పుడు ఆకాశము నుండి, నా వైపు చూడండి పిల్లలు, ఇంకా అవన్నీ చదవడం ఇంకా టైం లేదు కానీ టక్టకి వెళ్ళిపోదాం. 5వ బూర అంటే మొదటి ప్రపంచ యుద్ధము, 6వ బూర అంటే 2వ ప్రపంచ యుద్ధము, 7వ బూర అంటే 3వ ప్రపంచ యుద్ధము. ఆమేన్ చెప్పొచ్చా? హల్లెలూయా. అర్థమైందా? 5వ బూర అంటే మొదటి ప్రపంచ యుద్ధం, 6వ బూర అంటే
రెండో ప్రపంచ యుద్ధము. ఏడో బూర అంటే స్తోత్రం చెప్పవచ్చా? మొదటి అయ్యో అంటే అయ్యోని ఎప్పుడు అంటారు చెప్పండి, మీరు చెప్పండి. సంతోషంగా పెళ్ళి ఉన్నప్పుడు అయ్యో అయ్యో అంటారా? పెళ్ళప్పుడు అయ్యోని ఎప్పుడు అంటారబ్బా? వెన్ వి గెట్ ద ట్రబుల్ కదా, బాధ వచ్చినప్పుడు అయ్యో అయ్యో కాలుకి దెబ్బ తగిలింది అయ్యో అంటాం. మంచిగా ఉన్నప్పుడు అంటాం అయ్యో, నవ్వుకుంటాం అయ్యో అయ్యో అంటావా? అంటే అయ్యో దేన్ని చూపిస్తుంది? శ్రమను చూపిస్తుంది. అయ్యో దేన్ని చూపిస్తుంది? శ్రమ. ఆమేన్. అందుకోసమే ఆ ప్రకటనలో ఏం రాశాడు చూడండి, ఆ మాట చదవండి పిల్లారా. 12వ వచనం చదవండి. ఇప్పుడు 12వ వచనం. 9:12 9:12. మొదటి శ్రమ గతించెను, మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి రెండవ శ్రమ ఇటు తరువాత వచ్చును. మొదటి శ్రమ మీరు కరెక్ట్ చదవాలి సార్ ఆ మాట ప్లీజ్. మొదటి శ్రమ గతించెను, అది కరెక్ట్. దాని తర్వాత ఇదిగో ఇదిగో మరి మరి రెండు శ్రమలు. అది దట్స్ రైట్. మరి రెండు శ్రమలు. ఒక శ్రమ అయిపోయింది అంటే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచం అంతా కూడా ఎవడో ఒక చిన్న పనిహిమాల ఒక వార్త అంచెలైపోయి మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసిందట. మీకు అర్థమైందా? మొదటి ప్రపంచ యుద్ధం అంటే మొదటి శ్రమ, 5వ బూర. మీకు అర్థమవుతుందా? వధువుతో నేను మాట్లాడుతున్నాను. ఇవి లోకానికి కాదు, ఇవి మీకోసమే. మీరు వీరిని అర్థం చేసుకోండి. మొదటి శ్రమ అనగా మొదటి ప్రపంచ యుద్ధము. లక్షల మంది, కోట్ల మంది చచ్చిపోయారు. ఆ లెక్కలన్నీ ఇప్పుడు నేను చెప్పలేనండి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మరి 2 శ్రమలు రాబోతున్నాయి. అంటే మరి 2 బూరలు రాబోతున్నాయి, మరి 2 ప్రపంచ యుద్ధములు రాబోతున్నాయి, ఆ మరి 2 అయ్యోలు రాబోతున్నాయి. ఆ సంగతి పక్షిరాజు జరిగి ఉన్నాడు. ఆమేన్ 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 చెప్పొచ్చా? హల్లెలూయా. మీకు విషయం చెప్పమంటారా పిల్లరా? ఆమేన్ చెప్పండి. అది 1900 మేబీ 15 లేక 14 సంవత్సరం అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. 18వ సంవత్సరం వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఇస్ ఇట్ రైట్? ఎప్పుడు జరిగిందో తెలుసా? ఎప్పుడైతే దేవుడు పెంతెకోస్తు అభిషేకాన్ని అజూసా వీధిలో కుమ్మరించాడో వెంటనే మొదటి శ్రమ ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది. కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఆమేన్. కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఆ తర్వాత అది 1940 సంవత్సరం అనుకుంటాను, 40 నుంచి 45 అనుకుంటాను. అప్పుడేం జరిగింది? 39 నుంచి రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. అంటే రెండవ అయ్యో. ఎన్నో అయ్యో? రెండవ అయ్యో జరిగింది. ఇంకా ఎక్కువ మంది చచ్చిపోయారు. రెండవ అయ్యోలేనా? రెండవ ప్రపంచ యుద్ధంలేనా? మొట్టమొదటిసారి ప్రపంచ నాగరికతలో అణుబాంబు ప్రయోగించబడింది. గుర్తుందా? హిరోషిమా, నాగసాకి మీద అమెరికా వాళ్ళు 2 అణుబాంబులు వేశారు. వాటి పేర్లేంది మీకు ఎవరైనా తెలుసా? లిటిల్ బాయ్స్ అంట. లిటిల్, ఒక్కొక్కటి 500 కేజీలు బరువు ఉన్న అణుబాంబులు 2 తీసుకుపోయి, ఒకటి నాగసాకి మీద, 2 హిరోషిమా. ఎందుకు వేసారు తెలుసా? ఈ నాగసాకి హిరోషిమా వాళ్ళు అంటే జపాన్ వాళ్ళు అమెరికా వాళ్ళని కదిలించుకున్నారు. పోయి అమెరికా వాళ్ళకి పెరల్ హార్బర్ అని ఒకటి ఉంది, ఒక ఆ నౌకాశ్రయం ఒకటి ఉంది. ఆ నౌకాశ్రయం మీద వీళ్ళు పోయి బాంబులు వేసి వచ్చారు. ఏమిరా నీకెంత గుండెరా, మా మీద బాంబులు వేస్తావా అన్నారు. నువ్వు యుద్ధం ఆపుతావా ఆపరా అంటే వాడు ఆపనాడు. నువ్వు ఎట్టా ఆపుతావు మాకు తెలుసు అన్నారు. 2 అణుబాంబులు తీసుకొని వేసి పడేశారు. వెంటనే చేతులు బగితి మీ దండం పెడతా మాకు వద్దయ్యా అన్నారట. ఆమె చెప్పండి. ఎంతమంది ఆమె చెప్తారు? స్తోత్రం చెప్పొచ్చా? హల్లెలూయా. 2018లో అట ఒక చిన్న కోట్ చెప్తా, ప్రవక్త చెప్పింది, మీకు ఇష్టమైన మాట. 2018లో అట మొదటి ప్రపంచ యుద్ధం. ఆ మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడట మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు కావట్లేదట. దేశాలకు రాజుకుందంట అగ్గిని. మీకు అది అర్థమవుతుందా? ఈ బజార్లో కుక్క ఇంకొక బజార్లో కుక్కతో తగాది పెట్టుకుంటే 10 కుక్కలు వస్తాయి. అట్టయింది ప్రపంచ పరిస్థితి. దేశాలన్నీ ఏకమైపోయాయి. ప్రపంచమంతా ఏమంటే యుద్ధాలే జరుగుతున్నాయి. అయితే మన ప్రవక్త అన్నాడు, ఆ దూత వచ్చి, రాత్రి నేను చెప్పాను ఇక్కడ పాస్టర్ గారితో, మీకు గుర్తుందా మాట? స్తోత్రం చెప్పొచ్చు. ఆ దూత వచ్చి చెయ్యి పట్టుకున్నాడట. అర్థమైందా? అది 3వ ప్రపంచ యుద్ధానికి సంబంధించింది. కానీ ఈరోజు నేను చెప్పేది ఎందుకు తెలుసా? 11వ నెల 11వ రోజు 11వ గంట 11వ నిమిషమున ఎవరికి తెలియకుండా యుద్ధం ఆగిపోయిందట.
మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోయింది. గుర్తొస్తుంది ఈ విషయాలు, ప్రవక్త చెప్పినాయి ఇవన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? ఆ దూత వచ్చి ఆ యుద్ధం ఆపకపోతే అది మూడో అయ్యోగా మారిపోయే అవకాశం ఉంటుందట. అంటే మూడో ప్రపంచ యుద్ధంగా మారిపోయే అవకాశం ఉంటుందట. హర్మగిద్దెను యుద్ధం అయిపోయే అవకాశం ఉంటుందట. అందుకని ఆ దూత వచ్చి స్టాప్ ద వార్, యుద్ధము ఆపచేయనట. ఎప్పుడైతే పలికాడో అది 11వ నెల 11వ రోజు 11వ గంట 11వ నిమిషము యుద్ధం అర్ధాంతరంగా ఆగిపోయింది. అంటే ప్రతి యుద్ధం వెనక దేవుని హస్తం కనబడుతుందా మీకు? దేవుడేనా? అర్థమైందా? ఇప్పుడు మనం 3 అయ్యాల గురించి మాట్లాడుతున్నాం. స్పష్టత వచ్చిందా పిల్లరా? హల్లెలూయా. నా అంశం ఏంటంట? మళ్ళీ చెప్తాను, ఇప్పుడు అంశానికి వస్తున్నా. ఏంటది? ద మినిస్ట్రీ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ అండ్ ద బ్రైడ్ ఇన్ బిట్వీన్ సెకండ్ వో అండ్ థర్డ్ వో. 2వ అయ్యోకి 3వ అయ్యోకి, అంటే 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఒక పరిచర్య ఉంటుంది. చప్పట్లు కొట్టండి మాట కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ప్రపంచ యుద్ధానికి ఎన్నో ప్రపంచం మధ్యలో ఉన్నాం మనం. 2వ ప్రపంచ యుద్ధానికి, ఇందుకు 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిందా? కొందరు అంటారు పాస్టర్ల మధ్య ప్రపంచ యుద్ధాలు జరుగుతారంటారు. విశ్వాసుల మధ్య ఈ మామూలే. 2వ ప్రపంచ యుద్ధానికి 3వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఒక పరిచర్య ఉన్నది. అది మనిషి కుమారుడు పరిచర్య, అది వధువు పరిచర్య, అది పక్షిరాజు పరిచర్య. అది ఇప్పుడు జరుగుతూ ఉంది. అది చిలుకూరులో జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. 45లో మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది. ఆమెను చెప్పొచ్చా? ఆమెనేనా? దీనికి సంబంధించిన ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. ఏంటో తెలుసా? మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన వెంటనే దేశాలన్నీ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాయట. వచ్చి పీస్ పీస్, ఏంటది? శాంతి, మనకి యుద్ధాలు వద్దు, మనకి పీస్ ముద్దు, మనకి యుద్ధాలు వద్దు అని నానాజాతి సమితి అనేది ఒక సంస్థను స్థాపించారట. ఏంటది? కానీ 2వ ప్రపంచ యుద్ధం రానే వచ్చేసింది. నానాజాతి సమితి అవుట్. నానాజాతి సమితి బొట్టలో వేసిన కాగితం అయిపోయింది. దేవునికి మహిమ. 2వ ప్రపంచ యుద్ధం రానే వచ్చిందా? 2వ ప్రపంచ యుద్ధం అనుభవములు పడిన తర్వాత మరలా దేశ నాయకులందరూ ఒక దగ్గర కూడి వచ్చి పీస్ 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 అంటున్నారట. అంటే ఏంటి? మనకి యుద్ధాలు వద్దు, మనకి యుద్ధాలు వద్దు, మనమందరం హాయి బాయిగా ఉందాము, మనం ఐకమత్యంగా ఉందాము, ఒకరినొకరు పంచుకుందాము, ఒకరినొకరు షేర్ చేసుకుందాము, ఒకరినొకరు ఆదరించుకుందాము అన్నారట. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మనం ఏం పేరు పెడదాం అన్నట? UN అని పెడదాం అన్నట. అంటే యునైటెడ్ నేషన్స్, తెలుగులో ఐక్యరాజ్య సమితి. దేవునికి స్తోత్రం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఫెయిల్ అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఫామ్ అయిపోయింది. నేను చెప్పనా, ఈ ఐక్యరాజ్య సమితి కూడా బుట్టలో కాగితం అయిపోయింది ఒకరోజు. అది ఇప్పటికే మీకు అర్థమవుతుంది. అమెరికా వాడిని ఐక్యరాజ్య సమితి ఏమి చేయలేదు. రష్యా వాడిని ఏమిరా ఉక్రెయిన్ మీద బాంబులు ఎందుకు వేస్తున్నారు అనొచ్చుగా. అరే వాళ్ళ బిల్డింగ్ల మీద ఎందుకు బాంబులు వేస్తున్నారు అనొచ్చుగా. వాళ్ళని ఎందుకు అనవసరంగా వాళ్ళని శరణార్థులుగా వాళ్ళని పారిపెట్టేట్టు చేస్తున్నావురా రష్యా వాడా, నీ బాంబులు లోపల పెట్టు అనొచ్చుగా. దమ్ము లేదు. బ్రదర్ బెనహం అన్నాడు, పట్టుకున్న మాట ఆమె చెప్పండి. బ్రదర్ బెనహం అన్నాడు, యునైటెడ్ నేషన్స్ విల్ బి డిజాల్వ్డ్. ఐక్యరాజ్య సమితి, రమేష్ బ్రదర్, ఐక్యరాజ్య సమితి విచ్ఛిన్నమైపోయింది. ఇది ప్రవచనం కాదు, రాబోతున్న అతి త్వరలో రాబోతున్నటువంటి నెరవేర్పు ఇది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్గా ఉందనుకోండి. ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్గా ఉంటే 3వ ప్రపంచ యుద్ధం రాదు. కానీ 3వ ప్రపంచ యుద్ధం రావాలి అంటే అది ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి పాడవలసిందే. మీకు అర్థమైంది ఎంతవరకు? ఆమేన్. హల్లెలూయా. ఇవి కొంచెం కష్టంతో కూడుకున్న విషయాలు అయినా కానీ మీరు అర్థం చేసుకోవడానికి మీరు తప్పకుండా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. గ్రహించే మనసు దేవుడు మీకు అనుగ్రహించును గాక. బ్రదర్ వరం, మనకేదో విశ్వాసం, ప్రార్థన, ఉపవాసం, కన్నీరు, చర్చికి పోవటం, దశంభాగాలు ఇవి చెప్పొచ్చు. కానీ ఇట్లాంటి చరిత్రలు అయితే మా బుర్రకేమో ఎక్కుతీయా అంటారేంటి మీరు? ఇట్లాంటివి కూడా మీకు పడాలా?
మీరు ఎక్కడ ఉన్నారో మీకు అర్థం కావాలా, మీరు ఏ భూమి మీద నిలబడారో మీకు అర్థం కావాలా, మీరు ఏ కాలంలో ఉన్నారో మీకు అర్థం కావాలా, మీ కాలానికి జరిగిన సంగతులు మీకు అర్థం కావాలా, ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు చూడాలి. అందుకోసం నా ప్రయాస, అందుకోసం వధువులు తయారు చేయాలని ఈ మాటలు చెప్పి, వధువా నీ టైం దగ్గర పడిపోయింది, వధువా నువ్వు సిద్ధపడాలి, ఇప్పుడు వధువా నువ్వు పరిపూర్ణం కావాలి. దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ మై మెసేజ్. నా వర్తమాన ముఖ్య ఉద్దేశం ఇదే. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మనం చివరి కాలంలో ఉన్నాము. ఆమేన్. ఆల్రెడీ 2 బూరలు ఊదబడ్డాయి. 5వ బూర అయిపోయింది, 6వ బూర అయిపోయింది, 7వ బూర రాబోతుంది. 7వ బూర రావడానికి ముందుగానే వధువు అదృశ్యమై వెళ్ళిపోవాలి, వధువు అదృశ్యమై వెళ్ళిపోవాలి, వధువు శరీరం మారి వెళ్ళిపోవాలి. 3వ ప్రపంచం రాకమునిపే, అణుబాంబులు పడక మునిపే శ్రీమతి యేసుక్రీస్తు, శ్రీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలా. గ్లోరీ టు గాడ్. అర్థమైందా? అయితే ఈ 2వ అయ్యోకి 3వ అయ్యకి మధ్యలో మనం ఒక పరిచర్యను కలిగి ఉన్నాం. కమాన్ చర్చ్. దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో ఏముందని చెప్పాను, అర్థమైందా? ఇప్పుడు 2వ అయ్యోకి 3వ అయ్యకి మధ్యలో ఏముందని చెప్తున్నాను, చెప్పండి. వధువు పరిచర్య. బ్రహ్మం పరిచర్య అయిపోయింది. బ్రదర్ బ్రహ్మం వెళ్ళిపోయాడు, 1965లోనే వెళ్ళిపోయాడు భూమి విడిచిపెట్టి. కానీ బలిష్ఠుని దూత వెళ్ళిపోలా. బలిష్ఠుని దూత ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన నిబంధన దూత, ఆయన వర్తమానమే నిబంధన వర్తమానము, ఆయన వర్తమానమే వధువు వర్తమానము. ఆయన ఏమై కలిగి ఉన్నాడు? ఆమె చెప్పొచ్చు, చెప్పలేదు. ఆమె చెప్పలు కొట్టండి ఈ మాట కొరకు. హల్లెలూయా. బ్రదర్ బ్రహ్మం ఏమన్నాడు తెలుసా? దేవుడిలో ఉన్నదంతా, చెప్పాలి మీకు తెలిసిన విషయం అది. దేవుళ్ళో ఉన్నదంతా క్రీస్తులో కుమ్మరించబడింది. ఇప్పుడు క్రీస్తులో ఉన్నదంతా వధువులో కుమ్మరించబడుతుంది. నీలో కుమ్మరించబడుతున్న సంగతులు ఇవే, నీకు అవసరమైన సంగతులు ఇవే, ఇవి పక్షిరాజు సంగతులు ఇవే. లోకానికి ఏం జరుగుతుందో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. నీ పరిచయం నీకు అర్థమైందా? ఎంతమంది అమ్మని చెప్తారా? నా ప్రియ స్నేహితుడా, నన్ను ఒక్క విషయం చెప్పని. ఏంటో తెలుసా? ఇంకా ఎవరైనా రక్షణ పొందని నీ ప్రియులుంటే వాళ్ళని తొందరగా బయటికి లాగు. ఇంకా ఎవరికైనా సువార్త చెప్పకపోతే తొందరగా వారికి సువార్త చెప్పు. దర్ ఇస్ నో టైం. సమయం లేదు ఇక్కడ. ప్రకటన 17 చెప్తుంది, ఇక ఆలస్యం ఉండదు. కానీ వాక్యం అర్థమైందా? ఇక ఆలస్యము ఉండదు అనే మాట కంటే లేదు అనే మాట రావాలా. ఇక ఆలస్యము లేదు చెప్పొచ్చా? ఆలస్యం లేదు. 7వ దూత పలుకు దినాల్లో ఉన్నాము, వధువు పలికే దినాల్లో ఉన్నాము, మనిషి కుమారుడు పలికే దినాల్లో ఉన్నాము, శ్రీమతి యేసుక్రీస్తు పలికే దినంలో ఉన్నాము, ఆ 2వ అయ్యకు 3వ అయ్యకు మధ్యలో ఉన్నాము. గ్లోరీ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఆయన 6వ సంఘకాలంలో ఏం చెప్పాడు? పెళ్లిదలిపే సంఘకాలం ఏంటో తెలుసా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కానీ 6వ సంఘకాలం రాలేదు ఆయన. పోనీ 7వ సంఘకాలంలో వచ్చాడంటే 7వ సంఘకాలంలో రాలా. హలో బ్రదర్ వారు, నువ్వు చెప్పింది నిజమేనా? 7వ సంఘకాలం రాలేదా? రాలేదు. మరి రాలేదు. ఎందుకని? నా ప్రవక్త ఏమన్నాడంటే, సంఘకాలాలు ముగింపు కానిదే ముద్రలు బయలుపడవు అన్నాడు. ఆమేన్. 7 ముద్రలు బయటికి రావాలంటే 7 సంఘకాలం క్లోజ్ అయిపోవాలి. ఆమేన్ చెప్పు. ఈ మిగతా విషయాలు సాయంకాలం చెప్తే, వీటికి సంబంధించిన కొన్ని సంగతులు ఉన్నాయి, అవి సాయంకాలం చెప్తాను. ఓకేనా? అంటే ఇప్పుడు సమయం లేదు మనకి. మనం ముండేళ్ల మీద ఉన్నాము. నేడో రేపో మన శరీరం మారిపోతుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రాహాము ఇస్సాకుకి ఏమి జరిగిందో అదే కార్యము నీకు నాకు జరగబోతుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో మిట్ట మధ్యాహ్నము దేవుడు తినగలిగిన తాగగలిగిన మనిషి కుమారుడు శరీరంలోకి ఎలోహిము దేవుడు వచ్చాడు, అబ్రాహాముని కలుసుకున్నాడు, ఆ చారా యొక్క గుడారంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. నీకు వాగ్దానం చేస్తున్నాను, మీదిటికి కాలంకి వచ్చినప్పుడు నీ ఒడిలో కుమారుడు ఉంటాడు, నీ ఒడిలో నవ్వుల కొడుకు ఉంటాడు, నీ ఒడిలో ఇస్సాకు ఉంటాడు. ఆదికాండం 18వ అధ్యాయం అబ్రాహాము చరిత్ర. కానీ అదే ఆదికాండం 18 ఇప్పుడు వధువు చరిత్ర అయినది. అబ్రాహాము శరీరం మార్చిన దేవుడు, శారా శరీరం మార్చిన దేవుడు ఈ రోజు వధువు శరీరాన్ని, శ్రీమతి యేసుక్రీస్తు శరీరాన్ని, పరలోక దేవుడి శరీరాన్ని ఆయన మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా.
ఎంతమందికి అర్థమవుతుందండి? శరీర మార్పు నమ్ముదామా? మనం ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టి, ఈ పురుగుల గూడు విడిచిపెట్టి మన తీయపురంలోకి వెళ్ళిపోతాము, మన మహిమ గూడులోకి వెళ్ళిపోతాము. మనం ఎన్నడ ముసలితనం కానీ ఆ ఉన్నతమైన శరీరంలోకి ప్రవేశిస్తాము. గ్లోరీ, హల్లెలూయా. కమాన్, నో టైం, సమయం లేదు. మీరు అనుకుంటున్నారు ఇంకో 10 ఏళ్ళు ఉంటుందా ఎవరో? నో. 20 ఏళ్ళు ఉంటుందా? నో. ఏం పాద్రి గారు పోలవరం కడుతున్నారు, ఎన్ని వేల కోట్లు, 10,000 కోట్లు పెట్టి పోలవరం కడుతుంటే ఎందుకు కడుతున్నారు? వాళ్ళు ఎందుకు కడుతున్నారో వాళ్ళకే తెలియదు. బ్రిడ్జిలు ఎందుకు ఎత్తున్నారో వాళ్ళకి తెలియదు. రోడ్లు ఎందుకు ఎత్తున్నారో వాళ్ళకి తెలియదు. రోడ్ల మీద మనం తిరగటానికి కాదు. అనంతపూర్ నుంచి అమరావతి వరకు రోడ్డు వేస్తున్నారట. 6 లైన్లు రోడ్డు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారా మీరు ఎందుకు వేస్తున్నారు? అసలు మీకు వర్తమానం తెలుసా? మీకు రాకడ తెలుసా? 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని తెలుసా మీకు? దానికి ముందు వధువు వెళ్ళిపోతుంది. ఆమేన్, ఆమేన్. ఆయన వచ్చేది అదృశ్య రాకడ. 63లో వచ్చేసింది. అది ఇప్పుడు జరుగుతుంది. నీ లోపల ఉండి నాలో నీవు, నీలో నేను ఒకటై ఉన్నాము, విడిపో మేసయ్యా. పడదామా? చప్పట్లు కొట్టండి ఒకసారి. నా దైవం నీవే కదా, నన్ను నడిపే దైవము, నన్ను నడిపే యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆయన వరుడైతే మనం పెండ్లి కుమార్తె అయితే, ఆయన ఎలాగైతున్నాడో మనం కూడా అలాగే ఉందామా? ఆమెను చెప్పొచ్చా? ఆయన ప్రేమ అయితే మనం కూడా ప్రేమేనా? హల్లెలూయా. మన పెండ్లి కుమార్తె తగాదల మారోడైతే మనం కూడా తగాదల మారోళ్ళు అవుతాం. మన పెండ్లి కుమార్తె పగ పెట్టుకున్నాడైతే మనం కూడా పగ పెట్టుకునే వాళ్ళం అవుతాం. మన పెండ్లి కుమార్తె తలరాయి ప్రేమ అయితే మనం కూడా దైవిక ప్రేమ అవుదామా? అగ్గాపే ప్రేమ అవుదామా? స్తోత్రం చెప్పొచ్చా? మన పెండ్లి కుమారుడు జయిస్తే ఇప్పుడు మనము కూడా జయించే కోణంలో ఉన్నాము. సమయం లేదయ్యా, సమయం లేదయ్యా. నేడో రాపో 3 ఏళ్ల మీద ఉన్నామయ్యా. మన ఇంటికి మనం వెళ్ళిపోయే సమయంకి వచ్చామయ్యా. ఈ లోకానికి టాటా బాయ్ బాయ్ చెప్పే టైంకి వచ్చామయ్యా. ఆమేన్, ఆమేన్. 3వ ప్రపంచ యుద్ధానికి 2వ ప్రపంచ యుద్ధానికి మధ్యలో ఉన్న దేవుని మనిషి కుమారుడు పరిచర్య, మధ్యలో ఉన్న వధువు పరిచర్య. ఇప్పుడు మనిషి కుమారుడు పరిచర్య ఎవరు క్యారీ చేస్తున్నారు? మనిషి కుమారుడు పరిచర్య ఎవరు మోసుకొని పోతున్నారు? ఇట్ ఈస్ ద బ్రైడ్ హూ క్యారీస్ ద మినిస్ట్రీ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్. మనిషి కుమారుడు పరిచర్య ఎవరు మోస్తున్నారు? నువ్వే, నువ్వే, నువ్వే. పెళ్లి కుమారుని ఎవరు చూపిస్తున్నారు? పెళ్లి కుమార్తె నువ్వే. ఆమేన్, ఆమేన్. నిన్ను చూసిన వాళ్ళు ఆయన చూసినట్టే. యేసుప్రభు అనలేదా? నన్ను చూసినవాడు నా తండ్రిని చూచి నట్టే కాదు. బైబిల్లో ఉంది, చెప్పండి మీరు. నా తండ్రిని చూచి ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్టర్ ఫిలిప్ అబ్రహం గారిని చూస్తున్నాను. ఈయన చూసినప్పుడు ఈయన కొడుకుని చూసినట్టు అవుతా? సారీ, ఈ మాట చెప్పండి. మీ పేరేంటి? జోయల్. కమన్ టెల్ మై బ్రదర్. నేనేమన్నా పర్లేదు చెప్పు. నీ పేరేం పేరు? జోయల్. నీదే పరిశుద్ధాత్మ కుమ్మరింపు అయితే దేవునికే స్తోత్రం. ఇప్పుడు నేను జోయల్ని చూసినప్పుడు జోయల్ వాళ్ళ తండ్రిని అంటే ఫిలిప్ అబ్రహం గారు చూసినట్టు అవుతా? అయిదా? ఆయన ఫింగర్ ప్రింట్లు వేరు, ఈయన ఫింగర్ ప్రింట్లు వేరు, అవునా కదా? ఆయన ఏజ్ వేరు, ఈయన ఏజ్ వేరు. ఆయన తలకట్టు వేరు. ఆయనకి బాల్ హెడ్ ఉంది, మరి ఈయనకి ఆ రకం కూడా బాగలేదు ఇంకా. కానీ యేసుప్రభు ఏమండవు? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. అంటే యేసుప్రభు ముఖంగా చూడాల్సింది యేసుప్రభు స్వభావం. అప్పుడు ఏమంటారు తెలుసా? అబ్రహం గారు, ఆ ఫిలిప్ అబ్రహం గారు ఎంత మంచోడు, వాళ్ళ అబ్బాయి కూడా అదే మంచితనం కలిగి ఉన్నాడు.
అబ్రహాం గారు ఎంత ప్రార్థనాపరుడు, వాళ్ళ అబ్బాయి కూడా అంతే ప్రార్థనాపరుడు. ఫిలిప్ అబ్రహాం గారు ఇంటికి వెళ్తే అతిథి మరియ వాళ్ళ నాన్నగారు ఎంత బాగా చూస్తాడో ఆ పిల్లోడు అంతే బాగా చూస్తాడు. ఇది తండ్రిని చూడటం అర్థం. యేసుక్రీస్తుని చూడటం అర్థం ఏం తెలుసా? ఉండగానే నీ భర్తను రక్షించుకో, సమయం ఉండగానే నీ పిల్లల ప్రార్థన నడిపించుకో, సమయం ఉండగానే వాళ్ళు తిట్టినా, వాళ్ళు కొట్టినా, వాళ్ళు హింసించినా, వాళ్ళు దూషించినా వాళ్ళకు వర్తమానం చెప్పడం మానొద్దు, వాళ్ళకి సత్యవాక్యం చెప్పడం మానొద్దు. నిజమైన బాప్తిసం ఉందని చెప్పు, నిజమైన వాక్యం ఉందని చెప్పు, నిజమైన వర్తమానం ఉందని చెప్పు, దేవుడు ఈ వర్తమానం కదులుతున్నాడని చెప్పు. చెప్పలు కొట్టు నీ మాట కొరకు. ఎంతమంది చెప్తారు? ఆగు వరంభద్ర, ఒక నిమిషం ఆగు. ఎవడెడిపోతే నాకు ఎందుకు, నేను బాగుంటే బాగుంటుంది కదా. ఇది స్వార్థం. ఆయన ఎట్లా అనుకోలేదు. కల్వరి సిలువలో కొవ్వొత్తిలాగా కరిగిపోయాడు. హల్లెలూయా. తన కొరకు ఏమి దాచుకోలేదు, అంతా ఖర్చు పెట్టాడు. ఈరోజు వధువు కూడా అదే చేయాలా, ఏమి దాచిపెట్టుకోకూడదు. 7 ముద్దల మర్మం తెలిసిందా? పంచుకో. గడి వర్తమానం తెలిసిందా? ఇతరులకు చెప్పు. కాల ప్రవక్త అర్థమైందా? ఇతరులకు పరిచయం చేయి. ఎందుకో తెలుసా? ఆ 3వ అయ్యో రాకమునిపే నీ పరిచర్య ముగింపుకి రావాలి, నీ పరిచర్య జరగాలి. దేవుడు నిన్ను అడుగుతాడు, ఎంత ప్రార్థన చేసావు కాదు, ఎంత కానుకలు ఇచ్చావు కాదు, ఎన్ని ఆత్మలు పట్టుకొచ్చావు, ఎంతమందికి సువార్త మోసుకొని పోయావు, ఎంతమందిని వధువుగా తయారు చేస్తున్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా మాటలు మీకు అర్థమైనా? ఎంతమందికి అర్థమైనాయి? నీకు టైం ఉండగానే బైబిల్ పట్టుకొని లేకపోతే వర్తమాన పుస్తకం పట్టుకొని పక్కింటికి పో, ఆ పక్క బజార్కి పో, నీ బంధువుల దగ్గరికి వెళ్ళు, చెప్పు ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు. 3వ ప్రపంచ యుద్ధం రాకముందే ఆ ప్రవక్త వర్తమానం మనల్ని వధువుగా తయారు చేసి ఈ భూమి నుంచి తీసుకెళ్ళిపోతుంది. చెప్తావా? ఈ కాలానికి అపోస్తుల బోధ తిరిగి వచ్చింది. నిజమైన బాప్తిసం ఒకటి ఉంది. ఆ బాప్తిసం పొందావా? ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నిజమైన బాప్తిసం, అపోస్తులు ఇచ్చిన బాప్తిసం. అది నువ్వు తీసుకున్నావా? ఇదిగో దేవుడు ఇంకా నీళ్లు మనకు సిద్ధపాటు చేశాడు, సేవకుడు మనకు అందుబాటులో ఉంచాడు. మనం ఆ వర్తమానంలోకి రావాలి, మనం ఆ సత్యవాక్యాన్ని పొందుకోవాలి అని ఇతరులకు మనం వాక్యం చెప్పేవారిగా ఈ పరిచర్య మనం తయారు చేయనుగాక. నా స్నేహితుడా, నువ్వు ఒంటరి వాడివి కాదు, నీకు ఒక పరిచర్య ఉన్నది. నా స్నేహితుడా, నా దేవుని కుమార్తె, నీకు ఒక పరిచర్య ఉన్నది. నీ పిల్లల్ని సిద్ధపాటు చేసుకో, నీ భర్తను సిద్ధపాటు చేసుకో, నీ భార్యను సిద్ధపాటు చేసుకో, నీ బంధువులందరినీ కూడా ప్రభువులోకి లాగో. సమయం ఉండగానే అగ్నిలో నుంచి లాగినట్టు కొందరు లాగుదామని బైబిల్ చెప్తుంది. ఎంతమంది ఆమె అంటున్నారు? హల్లెలూయా. ఇక్కడ కేకలు పెట్టడం మంచిదే, ఇక్కడ ఆమెలు చెప్పడం మంచిదే, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వర్తమానం చెప్పు, బయటికి వెళ్ళిన సత్యవాక్యాన్ని చెప్పు. యు గాట్ ద మినిస్ట్రీ. నీకు ఒక పరిచర్య ఉన్నది, అది మర్చిపోవద్దు. నీ పరిచయం నిర్లక్ష్యం చేయొద్దు. ఆత్మల సంపాదన, దేవుని దగ్గరికి జనాలు నడిపించడం. అర్థమైందా? నమ్ముతారా? ఆమేన్. అదొకటైతే ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. నీకున్న పరిచర్య ఎంత తెలుసా? నువ్వు వాక్యంగా మారిపోవటం. ఆమేన్. నువ్వు వాక్యంగా, పూర్తి వాక్యంగా మారిపోవటం. రేయింబవలు వెదికానయ్యా నీ కైవేచి తిని, నా జీవిత కాలమంతా నీ నామం చాటెదరు. నా జీవిత కాలమంతా నీ నామం. చెప్పలో సచ్చి గదిగడ. నా జీవిత కాలమంతా నీ నామం చాటెదరు. తల్లి ఒడిలో అవళించి సిద్ధవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో అవళించి సిద్ధవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. నిన్ను నేను పట్టుకుంటిని, నిన్ను నేను పట్టుకుంటిని, భుజముపై సోలెదను, నీ భుజముపై సోలెదను. చేయి విడువని నా యేసయ్యా, చేయి విడువని నా యేసయ్యా. కల్వరి నాయకుడా, కల్వరి నాయకుడా.
కాపరి, మంచి కాపరి, నా జీవ కాపరి, హృదయ పాలకుడా, హృదయ పాలకుడా, ఆధారమై వచ్చితివా, ఆధారమై వచ్చితివా, ఆత్మలు కలసితివా, నా ఆత్మలు కల అందులో చెప్పడదమ్మా. నిన్ను నేను పట్టుకుంటిని, పడాలా అందులో చెప్పడదామా. భుజముపై సోలెదను, నీ భుజముపై సోలెదను, నా జీవిత కాలమంతా నీ నామం చాపెదను, నీ నామం చాపెదను, నా యేసయ్యా, నా యేసయ్యా, నా చెప్పాలా కళ్ళు మూసుకొని. నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, ఇవడిలో పవళించి చిట్టవలే తండ్రి వడిలో అదితియ్యా, ఇవడిలో పవళించి చిట్టవలే తండ్రి వడిలో అదితియ్యా, తండ్రి వడిలో అదితియ్యా, తండ్రి వడిలో చమలో లోరి గాడమే, తండ్రి వడిలో నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా మంచి యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, ఒక చమలో నా మంచి యేసయ్యా, 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 యేసయ్యా, నా మంచి యేసయ్యా. రెండవ అయ్యోకి మూడవ అయ్యోకి మధ్యలో ఉన్న వధువా, మనిషి కుమారుడు పరిచర్య జరిగించడానికే, అనేకులకి ఆత్మ వరముగాను ఉండడానికే, అనేకులను రక్షణలోకి నడిపించడానికే దేవుడు ఈ సంగతులు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇవి కాలక్షేపం కోసం, నవ్వుకోవడం కోసం చెప్పిన సంగతులు కావు. నీ జీవితాన్ని చెక్ చేసుకోవడానికే, నీ హృదయాన్ని పరిశీలించుకోవడానికే. ఇంకా రక్షణ పొందిన నీ పిల్లలు, రక్షణ పొందిన నీ భర్త అతి త్వరలో ఈ ప్రపంచం కాలిపోతుండగా, ఆ కాలిపోయే ప్రపంచంలోనికి, ఆ చిన్న భిన్నమైపోయే ఆ యొక్క ప్రపంచంలోకి వెళ్లకుండా ఉండడానికి ఈరోజు నీకు ఒక పరిచయం దేవుడిచ్చాడు. రక్షణలోకి నడిపించు, వాక్యంలోకి నడిపించు, నువ్వే వాక్యంగా మారిపో. నీ జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తావా? దేవుడు ఒక పరిచయం నీ కొరకు స్థాపించి వెళ్ళాడు. ఆయన ఆ పరిచర్యకి నీ జీవితాన్ని సమర్పించుకో. ఎంతమంది మీ జీవితాలు సమర్పించుకుంటారు? ఎంతమంది హృదయంతో ప్రార్థన చేస్తారు? అవునయ్యా, ఈ భూమి మీద తాత్కాలికమైన వాడినే, ప్రభుత్వాలు కూలిపోయాయి, సమాజం కూలిపోయింది, పాపం పరిపక్వమైంది, ప్రేమ చల్లారిపోయింది, అంతంలో బ్రతుకుతున్నారయ్యా. నేడో రేపో మూడో ప్రపంచంతో మా చెవులు వినబడుతున్న దినాల్లో బ్రతుకుతున్నాము నాయన.
రక్షణ పొందిన నా పిల్లలు, రక్షణ పొందిన భర్త, రక్షణ పొందిన నా బంధువులు ఇంకా వాళ్ళు అలాగే ఉండిపోయారు ప్రభువా. వారి కొరకు ప్రార్థన చేసే కన్నులు నాకు ఇవ్వనైనా, వారి కొరకు ప్రార్థన చేసే హృదయం నాకు ఇవ్వనైనా, వధువుగా తయారయ్యే భాగ్యం నాకు ఇవ్వు ప్రభువా. ఈ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటావా? స్నేహితుడా, సమయం ఉండగానే నీళ్ళు చక్కబెట్టుకోవాలి. అవకాశం ఉండగానే నువ్వు రక్షణ పొందాలి, వాక్యంగా మారాలి. నీవు నీ ఇంటి వారి యెహోవాను సేవించేవారిగా నువ్వు మార్పు పొందాలి. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. ఓ మై దైవజనునికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మై లార్డ్.